హలో బుట్కట్ బాలరాజు ఫ్యాన్స్, సయ్యద్ సోహెల్ ఫ్యాన్స్ కి సినిమాని ప్రేమించేటువంటి అభిమానులందరికీ స్వాగతం, సుమస్వాగతం. అంటే సర్పంచ్గా నిలబడి అక్కడ ఎలక్షన్స్లో ఉండేది ఓన్లీ బాలరాజు మాత్రమేనా? మేము కూడా ఈరోజు బూట్ కట్ వేసుకొని వచ్చాము, మేము కూడా నిలబడబోతున్నాము. నేను చెప్తున్నాను, వాగ్దానం ఏంటంటే ఒకవేళ నన్ను గెలిపించినట్టయితే ఆడవాళ్ళందరికీ మేకప్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ, మగవాళ్ళందరికీ వైఫై ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఓకే, సో ఒకవేళ మీరు కనుక నన్ను గెలిపించినట్టయితే మీకు ప్రీ రిలీజ్లకి పాసులు కూడా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఓకే, సో గ్లోబల్ ఫిలిమ్స్ అండ్ అలాగే కథ వేరే ఉంటుంది. బ్యానర్, అసలు ఆ బ్యానర్ పేరు చూసారా? ఈ రెండు బ్యానర్లు సంయుక్తంగా మొహమ్మద్ పాషా గారు నిర్మాతగా, శ్రీ కొనేటి గారి దర్శకత్వంలో, భీమ్ సిసిరోలియో గారి మ్యూజిక్ డైరెక్షన్లో, శ్యామ్ కే నాయుడు గారి సినిమాటోగ్రఫీతో, సయ్యద్ సోహెల్ హీరోగా అండ్ మేఘలేఖ హీరోయిన్గా, ఇంద్రజ గారు, సునీల్ గారు, అలాగే చాలామంది తారాగణంతో మన ముందుకు వస్తున్నటువంటి బూట్ కట్ బాలరాజు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. Chennai Shopping Mall proudly presents the pre-release event of Boot Cut Balraju. అరే బాలరాజు వచ్చారు, మన సోహెల్ బాలరాజు వచ్చేసారు. బాలరాజుకి పోటీగా బూట్ కట్ సుమా కూడా వచ్చేసింది. సో బాలరాజుకి స్వాగతం పలికిద్దాము. సోహెల్ వెరీ వెరీ హార్డ్ వర్క్. ఓహో సారీ నేను చూడలేదు. అందగాడు, ద మోస్ట్ హ్యాండ్సమ్, ద ఎనర్జీకి మారిపోయారు, ద డైనమిక్, ద యంగ్ బ్రహ్మానందం గారు. మనందరి ఇమోషన్కి మారు పేరు మిస్టర్ బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడమే అసలు ఒక కళ వచ్చేసింది. సోహెల్, కంగ్రాచులేషన్స్ టు యూ. సో చెన్నై షాపింగ్ మాల్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ బూట్ కట్ బాలరాజు, పవర్డ్ బై టెక్నోపెయిన్స్, తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్. అండ్ అలాగే our hospitality partners are Krishnapatnam and Habilo, the Indian Arabic Kitchen. Also, we would like to thank our music partners, Sony Music, our marketing partner, Ticket Factory, photography partner, Vision Eye, PROs, Vamsi Shekhar Cinemas, and event is organized by UV Media Entertainment at your doorstep. ఓకే, డోర్ స్టెప్లో ఎంటర్టైన్మెంట్ని అందించడానికి ఒక అడుగు ముందుకెళ్ళి మేము ముందుగా ఒక మంచి లిరికల్ వీడియో ఫ్రమ్ బూట్ కట్ బాలరాజ్తో ప్రజెంట్ చేసేస్తున్నాము. బూట్ కట్ బాలరాజ్లోని ఒక లిరికల్ వీడియో చూసేద్దామా? లెట్స్ హ్యావ్ ద లిరికల్ వీడియో ప్లీజ్. బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్. మన భీమ్స్ గారు ఈ మధ్యకాలంలో అటు మెలోడీ సాంగ్స్ అలాగే మాస్ బీట్ నంబర్స్ రెండు ఇరగదీసేస్తున్నారు. అందులో నుంచి వచ్చినటువంటి ఒక బ్యూటిఫుల్ మెలోడీని ఇప్పుడు విన్నాం. అండ్ హాయ్ మేఘా, యూర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్, జస్ట్ లైక్ మీ. అండ్ ఈ సినిమా డిఓపి గోకుల్ భారతి గారు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. ఇక సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్, అంటే పిల్లలతో మొదలు పెడితే ఏదైనా బాగుంటుంది బ్రహ్మానందం గారు, కాబట్టి ఆల్రెడీ ఒక చిన్నపిల్ల స్టేజ్ మీద ఉంది. ఇక మిగిలిన చిన్నపిల్లల్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చైల్డ్ ఆర్టిస్ట్ చక్రి గారు వేదిక మీద రండి ప్లీజ్. బేబీ ప్రజ్ఞ గారు మీరు కూడా రండి. అండ్ అలాగే మాస్టర్ రామ్ తేజేష్ అండ్ సుధీర్ గారు. ఏ పిల్లలు ఎక్కడున్నారా? రండి స్టేజ్ మీదకి. ఈ గ్యాప్లో అక్క ఏం చేస్తుందో తెలుసా? చెన్నై షాపింగ్ మాల్ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ బూట్ కట్ బాలరాజు, పవర్డ్ బై టెక్నోపెయిన్స్, తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ మై డాక్టర్ పెయిన్ రిలీఫ్. అవర్ హాస్పిటాలిటీ పార్ట్నర్ కృష్ణపట్నం అండ్ హబీలో. అవర్ ఫోటోగ్రఫీ పార్ట్నర్ ఆర్ విజన్ ఐ. Music is on Sony Music. Marketing partner our Ticket Factory, and event is organized by UV Media Entertainment at your doorstep. Hi, hello. Child artist, all child art. మీరు చైల్డ్ ఆర్టిస్టా? ఓ సారీ, చైల్డ్ ఆర్టిస్ట్ అనుకొని పిలిచాము, పర్లేదులేండి. అక్కడే నించోండి. చెప్పరా, ఏం చెప్పాలనుకుంటున్నావు? అక్క, నేను పెద్ద పెద్ద ఫ్యాన్ అక్క మీకు. రే, ఈ సమ్మర్లో కనపడుతూ ఉండరా, చల్లగా ఉంటుందిరా. చెప్పు ఏంటి విశేషాలు? ఇవి ఒక్క నిమిషం ఉండు. నాకు కంటి చూపు మేరలో సందీప్ కిషన్ గారు కనిపిస్తున్నారు. ఊరు పేరు భైరవ కోన అని చెప్పి మనల్ని త్వరలోనే ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయాడు ఆయన. సో లెట్స్ వెల్కమ్ అవర్ హీరో సందీప్ కిషన్. నా కళ్ళకి లైట్లు వేసేసి, అలాగే మా దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఉదల గారు కూడా వచ్చేసారు. వెన్నెల్ని కూడా తీసుకొచ్చేసారు. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ గారికి సాదర స్వాగతం. అండ్ అలాగే సందీప్ కిషన్ హార్టీ వెల్కమ్. సోహెల్ ఈరోజు ఫుల్
సోహెల్కి సపోర్ట్ అందించడానికి చాలా మంది స్టార్స్ వస్తూ ఉన్నారు. అండ్ పిల్లలు కమాన్ చక్క మాట్లాడేద్దాం. హూస్ గోయింగ్ టు స్పీక్ ఫస్ట్? కమాన్. ఇలా వచ్చే థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సోహెల్ అన్న థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎందుకంటే బాగా సపోర్ట్ చేసామన్న షూట్లో ఉన్నప్పుడు కూడా. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ టీమ్. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫెబ్ 2 సినిమా థియేటర్స్కి వెళ్ళి చూడండి పక్కా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నకి. జయసుమక్క ఏమిటి ఇది కూడా నడుస్తుందా మార్కెట్లో ఈ మధ్య? Good evening, everyone. జైసుమక్క అంట, వాడి పనిలో పని ఏమిటో. I played Video Hero's akka. younger brother character in this movie. So I really want to thank director and the producer for giving this great opportunity for me. So thank you. థ్యాంక్ యూ సో మచ్. అలాగే లక్కీ మీడియా నుంచి బెకం వేణుగోపాల్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ అండి. ఎస్, అమ్మాయిలు ఎప్పుడు వాళ్ళ మైకులు వాళ్ళు తెచ్చుకుంటారు. కమాన్ చెప్పమ్మా. ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ వేణుగోపాల్ సార్కి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. ఓహో మై గాడ్, ఇంత తొందరగా మాట్లాడగొట్టేస్తే ఇంటికి ఫాస్ట్గా వెళ్ళిపోతాను నేను. ద బిగ్గెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. ఎస్ చెప్పండి. అందరికి నమస్తే అండి, నా పేరు సుధీర్. నేను మన బూట్కట్ బాలరాజ్ సినిమాలో ఒక కీ రోల్ చేయడం జరిగింది. ఈ ఛాన్స్ ఇచ్చిన మన ప్రొడ్యూసర్ గారికి, పాషా గారికి, అండ్ అలాగే సోహెల్ అన్న, అలాగే మన గోపి సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నాట్ బట్ ది లీస్ట్ మన డైరెక్టర్ సార్, నేను ఈ క్యారెక్టర్ చేస్తానని నమ్మి నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లుకింగ్ ఫార్వర్డ్ మిమ్మల్ని అందరినీ థియేటర్స్లో కలుస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు మన ప్రొడ్యూసర్ మొహమ్మద్ బాషా గారి గురించిన ఒక స్పెషల్ ఏవీ వేసేద్దాము. లెట్స్ హ్యావ్ ద మ్యాషప్ వీడియో ప్లీజ్. మొహమ్మద్ పాషా గారికి ఆల్ ద బెస్ట్. చాలా కష్టపడి బోలెడంత ప్యాషన్తో ఈ సినిమాని మన ముందుకు అందిస్తూ ఉన్నారు. సో విషింగ్ హిమ్ సూపర్ సక్సెస్. అండ్ ఈరోజు స్పెషల్ గెస్ట్లుగా ఇక్కడికి విచ్చేసినటువంటి కొంతమంది అతిథుల్ని ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రొడ్యూసర్ బెకం వేణుగోపాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మంచి కథలు, డైలాగులు మనకు అందించే లక్ష్మీ భూపాల్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అలాగే ఇక్కడే ఉన్నాడు ఎక్కడో రచ్చరవిని కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా వేణుగోపాల్ గారు. రవి ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేయాలంట మాట్లాడడం. ఆల్ ది బెస్ట్ మాకు. బూట్కట్ బాలరాజు వేడుకకు విచ్చేసిన మా బూట్కట్ బాలరాజు మిత్రులందరికీ, అలాగే యూనిట్ సభ్యులందరికీ, పిలువగానే మరి సోహెల్కు నేనున్నా అని చెప్పి హాస్య బ్రహ్మ గారు ఆశీర్వదించడానికి విచ్చేసిన హాస్య బ్రహ్మ గారికి, అలాగే సందీప్ కిషన్ అన్నకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీకాంత్ అన్నకు వెల్కమ్, అలాగే సుస్వాగతం. బూట్కట్ బాలరాజు గురించి చెప్పంటే ఒకటే లైన్లో చెప్తా. వాడు ఎంతో ప్యాషంటిక్గా ఒక గ్రామం నుంచి వెళ్ళి హైదరాబాద్కి వచ్చి తనకు తాను ఒక మార్క్ తెచ్చుకొని ఒక బిగ్ బాస్ షో ద్వారా సినిమా తర్వాత సినిమా, ఒక దెబ్బ తర్వాత ఇంకొక నిరూపించుకునే క్రమంలో బూట్కట్ బాలరాజు మా సోహెల్కు మంచి రిజల్ట్ ఇవ్వాలని, ఇస్తుందని నమ్ముతూ చాలా థ్యాంక్స్. అందరూ సపోర్ట్ చేయండి. ప్యాషన్ ఫుడ్లో ఉన్నటువంటి ఆర్టిస్టులను ఎంకరేజ్ చేస్తే మంచి సినిమాలు మేము అలరించడానికి, అంతకుముందు సినిమాలు కూడా స్టోరీ బేస్డ్ మంచి సినిమా పేరు తెచ్చుకున్నాడు మరి సోహెల్ భాయ్. సోహెల్ 100% నీకు బూట్కట్ బాలరాజు మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఈ మధ్యకాలంలో నువ్వు ఇలా ఇంత సింపుల్గా ఇలా మాట్లాడడం అనేది నేను చూడలేదు. ఏం జరగబోతుందో ఇవాళ నాకు టెన్షన్గా ఉంది. ఓకే, అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ, ఇక్కడ వచ్చిన సోహెల్ ఫ్యాన్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అన్నయ్య నమస్కారం. బ్రహ్మానందం గారు, హాయ్ సందీప్, శ్రీకాంత్. ఈ బూట్కట్ అంటే నేను లాస్ట్లో మాట్లాడదాం అనుకున్నాను, ఫస్టే పిలిచారు. దిస్ ఈజ్ ద బూట్కట్ బాలరాజ్ అనే సినిమా. నేను ఈ సినిమాకి అంటే మెయిన్గా ఫస్ట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి సోహెల్ బిగ్ బాస్కి వెళ్ళారు. బిగ్ బాస్ నుంచి వచ్చి పెద్ద పేరుతో వచ్చిన తర్వాత, బిగ్ బాస్లో అంత పెద్ద పేరు వచ్చిన తర్వాత ఫస్ట్ బాషాభాయ్, సోహెల్ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. పాషాభాయ్ తీసుకుని వచ్చాడు. సార్ పాషాభాయ్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు, నేను ఒక సినిమా చేయాలి
అన్న దగ్గరికి వచ్చిన తర్వాత మన దగ్గరలో ఇంతకుముందు ఎన్నో కథలను మనం ఓకే చేసి పెట్టుకున్న కథల్లో తన మాస్ ఇమేజ్కి ఈ కథ మాస్ అంటే తన బాడీ లాంగ్వేజ్కి మాస్ ఇమేజ్కి తన ఒక పొజిషన్లోకి వెళ్ళడం కోసం ఈ కథ బాగుంటుందని దీని పాయింట్ తీసుకొని ఎవరు డైరెక్టర్ అనుకున్నప్పుడు నా మిత్రులు కోనేటి సీను అప్పటి నుంచి మేము ఇద్దరం ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు సీన్ కూడా ఈ కథతో జాయిన్ అవ్వడం అందరూ టీం అంతా మన ఎవరైతే ఉన్న రాకేష్ అలాగే ఫనీ మొత్తం టీం అంతా ఉన్నారు. తర్వాత రామ్ ప్రసాద్ కూడా ఈ కథలో జాయిన్ అవ్వడం వీళ్ళందరి ప్రోత్సాహంతో వీళ్ళందరి సపోర్ట్తో ఒక 6 నెలల పాటు 6 to 7 months స్క్రిప్ట్ మీద కూర్చొని రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఏమాత్రం ఏ రేంజ్ సినిమాకి కుటుంబం అంతా వచ్చే సినిమా చూడాల్సింది యూత్ అండ్ ఫ్యామిలీ వచ్చేటట్టుగా లవ్ స్టోరీ వచ్చేటట్టుగా సినిమాని చాలా టైం తీసుకొని రెడీ చేసాం. స్క్రిప్ట్ని రెడీ చేసిన తర్వాత ఈ సినిమా మొదలుపెట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాకి ఎంత అవసరమో అంతే పెడుతూ పాషాభాయ్ చాలా గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమా నిర్మించాడు. ఈ సినిమా 1 year బ్యాక్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అంటే 1 year బాద్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత చూసుకోవడం, మళ్ళీ కొన్ని కరెక్షన్స్ చేయడం, మళ్ళీ చూసుకోవడం, మళ్ళీ కరెక్షన్ చేసి ఈ సినిమా ఈరోజు చాలా పర్ఫెక్ట్ పొజిషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 2వ తారీఖు రిలీజ్ కాబోతున్న ఈ సినిమా 100% మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది. ఫ్యామిలీ వాళ్ళు అందరూ చూసి ఈ సినిమాని ఆనందిస్తారు. అలాగే సినిమా తీసిన తర్వాత ఒక ధైర్యం రావాలి. కొందరు చూసినవి రెగ్యులర్ కంటెంట్ అది అన్నప్పుడు అంటే ఆదరిస్తారా నచ్చుతుందా అన్నప్పుడు నేనైతే సినిమాలో ఉన్న స్క్రీన్ ప్లేని నమ్ముకున్నా. డెఫినెట్లీ ఈ సినిమా ఆదరిస్తారని తెలిసిన తర్వాత ఒక ఓటీటీ రైట్స్ కోసం మన బాలాజీ విలేజ్ నిరంజన్ గారికి సినిమా చూపించడం జరిగింది. ఆయన సినిమా చూసి తను నచ్చి ఈ సినిమా మీద కొంత అమౌంట్ స్పెండ్ చేసి ఎంజీ రైట్స్ తీసుకున్నాడు, కొన్నాడు. ఒక అనుభవం ఉన్న బిజినెస్ మ్యాన్ ఈ సినిమా ఎప్పుడైతే కొన్నాడో నాకు పూర్తి నమ్మకం వచ్చింది సినిమా మీద. డెఫినెట్లీ ఇది ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది, సక్సెస్ అవుతుంది, మేము పెట్టిన డబ్బులు రిటర్న్ వస్తాయని పూర్తి నమ్మకంతో February 2న సినిమా రిలీజ్ చేస్తున్నాను. ఈ సినిమా జర్నీలో సోహెల్ హీరో, మేఘలేఖ హీరోయిన్ అందరూ వాళ్ళ పాత్రలు సినిమాలో సపోర్ట్గా చాలా బాగా సపోర్ట్ చేశారు సినిమా అందరికీ. డైరెక్షన్ కోనేటి సీను, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మనీ, అందరి సినిమా కష్టపడంతా చాలా బాగా చేశారు. కానీ నన్ను సర్ప్రైజ్ చేసిన అంశం మాత్రం పాషాభాయ్ ఈ సినిమాకి నువ్వే హీరో అని చెప్తున్నాను. ఎందుకంటే తెలుసు ఈ సినిమా జర్నీ ఏ రకం జరిగిందో అన్ని డీటెయిల్స్ చెప్పకూడదు. బట్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, తను హ్యాపీగా ఉండాలి, తనకు హ్యాపీ జరగాలి, తన కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నువ్వు సినిమా తీద్దామని ఏదైతే మొదటి రోజు వచ్చావు, ఈరోజు సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా నీకు గుడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది నాకు తెలుసు. మంచి డిస్ట్రిబ్యూటర్స్, అన్నీ మంచి థియేటర్లలో అందరు బాగా రిలీజ్ అవుతుంది. అందరికీ నచ్చి మనం సేఫ్ పొజిషన్లో ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లాభాలు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ నా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మన బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ గారికి స్వాగతం పలుకుతున్నాము ఫర్ బూట్ కట్ బాలరాజు. అండ్ అలాగే రోషన్ కనకాల, హార్టీ వెల్కమ్ టు యూ. ఇంట్లో ఇలాంటివి చెప్పం కాబట్టి బయట అయినా ఒకసారి చెప్పుకుందాము. ఎస్, ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, అలాగే పెద్దలు బ్రహ్మానంద్ గారికి, సాయి రాజేష్ గారికి, నా సోదరులు మిగతా అందరికీ, సందీప్ కిషన్కి ప్రత్యేకంగా, అండ్ ఇప్పుడు వస్తున్న యంగ్ తరంగ్ రోషన్కి, అండ్ అలాగే మిగతా అందరికీ, మా హీరో సోహెల్కి, మిత్రులందరికీ కూడా నమస్కారం. బూట్ కట్ బాలరాజు సోహెల్ నాకు ఆల్మోస్ట్ ఒక 2 ఏళ్ళుగానే పరిచయం. ఈ 2 ఏళ్ళ పరిచయంలో దాదాపు ఒక 200 సార్లు మాట్లాడుకుని ఉంటాం. అంత క్లోజ్ అయిపోయాడు నాకు. సో ఆల్మోస్ట్ బాగా లోపలికి వచ్చేసాడు ఒక తమ్ముళ్ళలాగా. ప్రతి దానికి కూడా ఎలాంటి ఇది లేకుండా, లేదా నేను బిగ్ బాస్లోకి వెళ్ళాను, సెలబ్రిటీ అయ్యాను, 4 సినిమాలు చేశాను, అలాంటి ఏం లేకుండా చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నాడు. అక్కడ నాకు నచ్చేసాడు. సో అలాగే ఈ సినిమా వరకు వచ్చేసరికి ప్రాంతాల వారీగా ఈ మధ్యన యాస మీద సినిమాలు బాగా ఎక్కువగా రావటం, అవి బాగా సక్సెస్ అవ్వటం ఒక రైటర్గా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఒకటే డిక్షన్, ఒకటే లాంగ్వేజ్తో సినిమాలు వచ్చేవి.
ఇప్పుడు ఆ మధ్యన శ్రీకాకుళం యాసలో పలాస కావచ్చు, మొన్న ఈ మధ్య జాతిరత్నాలు కావచ్చు, బలగం కావచ్చు, రకరకాల యాసలతో సినిమాలు వస్తూ తెలుగులో కొత్త కొత్త కథలు రావడానికి, కొత్త కొత్త నేటివిటీని మనం ప్రొజెక్ట్ చేయడానికి అవకాశం దొరికింది. సో ఆ రకంగా బూట్కట్ బాలరాజు డైలాగ్స్ రాసిన కుర్రాడు రాకేష్ అనుకుంటా, చాలా బ్రహ్మాండంగా రాశాడు. కరీంనగర్ కుర్రాడు, ఇందాక ట్రైలర్ కూడా చూశాను, చాలా అద్భుతంగా ఉంది. ఆ అబ్బాయికి అలాగే మిగతా టీం అందరికీ కూడా నా ఆల్ ది బెస్ట్. మా తమ్ముడు సోహెల్ ఈ సినిమాతో చాలా పెద్ద హిట్ కొట్టాలని, ఎందుకంటే మనిషి అందంగా ఉంటే నటన తక్కువ ఉంటుంది, నటన బాగా ఉంటే మనిషి కొంచెం అటు ఇటుగా ఉంటాడు. ఈ మనిషి రెండు బాగున్నాడు, మనిషి బాగున్నాడు, యాక్టింగ్ బాగుంది. ఆ మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాలో కూడా చూశాను నేను. సో ఆ అబ్బాయికి ఇది చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని, అలాగే ప్రొడ్యూసర్ పాషా గారికి ఈ సినిమా 1కి 10 డబ్బులు తీసుకురావాలని కోరుకుంటూ, అండ్ మా ప్రత్యేకంగా డైరెక్టర్ మా శ్రీనివాస్కి, బ్రదర్ శ్రీనివాస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా ఇంకొకసారి మరీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ భూపాల్ గారు. రవి, నువ్వు ఇట్లా ఇంత సైలెంట్గా మాట్లాడేసి వెళ్ళిపోతే నీకు జ్వరం వచ్చిందేమో అని నాకు కొంచెం టెన్షన్ ఉంది. ఇక పట్టుకో. ఇప్పుడు మన బూట్కట్ బాలరాజు సినిమాలో సర్పంచ్ ఎలక్షన్స్కి నిలబడ్డాడు కదా, సర్పంచ్ ఎలక్షన్ ఆయన గుర్తు బూట్కట్టు పెట్టుకున్నాడు. మరి నువ్వే కనుక నిలబడితే నువ్వేం పెట్టుకుంటావు గుర్తు చెప్పు. గవర్నమెంట్ ఇయ్యదా, మనమే ఎదుర్కోవాలనా? సరే, అన్ని గవర్నమెంట్ ఇచ్చి సబ్సిడీలు కూడా నీకు ఇస్తారు అనుకుంటున్నారా? సరే సరే సరే, ఒకవేళ నువ్వు పెట్టుకోవాలనుకుంటే నువ్వు ఏ గుర్తు పెట్టుకుంటావు? నేను కొప్పు పెట్టుకుంటా. కొప్పు. నువ్వు కొప్పు పెట్టుకున్నప్పుడు నేను ఖచ్చితంగా మంచిదే పెట్టుకోవాలి, కాబట్టి అందరికి గుర్తుండిపోవాలి గుర్తు. మనోజ్ గారు, మంచు మనోజ్ గారికి అన్న, మంచు మనోజ్ అన్న, వెల్కమ్, హార్ట్లీ వెల్కమ్. నా తరఫున బూట్కట్ బాలరాజు గారి టీం అందరి తరఫు నుంచి ఉస్తాద్ మిస్టర్ మంచు మనోజ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఎస్, నీ గుర్తేంటో చెప్పు. నాకు గుర్తు లోటా. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది, ప్రతి ఒక్కరికి గుర్తుండేది. అంటే పొద్దున్న పట్టుకెళ్తావు అదే కదా. నీ జీవితంలో నువ్వు ఏదైనా పెట్టుకున్నా పర్లేదు, కానీ లోటా గుర్తు పెట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఓకే, థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ చెప్పినందుకు. ఓకే, సో మంచు మనోజ్ గారికి వెరీ హార్టీ వెల్కమ్ చెప్తున్నాము. అండ్ వన్స్ అగైన్ a special thanks to our sponsors. Chennai Shopping Mall proudly presents the pre-release event of Bootcut Balraju powered by Techno Paints, Tenali Double Horse Minapagullu, and My Doctor Headache Roll-On. Our hospitality partners are Krishnapatnam and Habibo, the Indian Arabic Kitchen. And also our photography partners are Vision Eye, music is on Sony Music. Broadband partners are Excel Broadband, Music, Sony, and our event is organized by UV Media Entertainment at your doorstep. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ లిరికల్ ఫ్రమ్ దిస్ మూవీ చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద లిరికల్ వీడియో ప్లీజ్. ఎనీవేస్, ఈ ఫిలిం యాక్చువల్లీ చాలా ఎంటర్టైనింగ్ ఫిలిం అండి. చాలా ఎంజాయ్ చేశాను వైల్ వర్కింగ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ టైం చేశాను నేను ఈ ఫిలింకి. థ్యాంక్ యూ సోహెల్ ఫర్ ట్రస్టింగ్ మీ. అంతకుముందు నేను ఏం చేశానో ఏం చేయలేదో ఏమీ చూడకుండా బ్లైండ్గా అడిగాడు చేస్తావా అని. సో నేను మాత్రం చెప్పాను, సినిమా చూసి సినిమా నచ్చితే చేస్తాను సోహెల్ అని చెప్పాను. బట్ ఐ వాచ్ ద ఫిలిం, ఇట్ ఈస్ రియలీ ఫెంటాస్టిక్. చాలా మంచి కామెడీ కానీ ఎమోషన్ కానీ చాలా ఉన్నాయి. సో ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఆల్సో ఒక సాంగ్ కూడా చేయడం జరిగింది, చిన్న బిట్ సాంగ్. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు పాషా గారు, చాలా కష్టపడ్డారు. అండ్ గోపి సార్, మీరు చాలా సపోర్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఏదైతే కరెక్షన్స్ అవన్నీ చెప్పారో రికార్డింగ్లో, ఇట్ ఆల్ హెల్ప్డ్ ఎ లాట్ ఫర్ చాలా బెటర్ మ్యూజిక్ మనం చేసాము. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద హెల్ప్. అండ్ సోహెల్, ఎంత కష్టపడ్డావు సోహెల్, ఎంత కష్టపడ్డాడు అన్నీ. అసలు రియల్లీ ఒక వన్ మ్యాన్ ఆర్మీ లాగా చాలా కష్టపడ్డాడు. సోహెల్ కోసం ఈ ఫిలిం డెఫినెట్గా హిట్ అవ్వాలి. ఒక్కసారి గట్టిగా మా సోహెల్కి ఒక్కసారి వేసుకోవాలి మీ అందరూ. ఎందుకంటే అసలు ఒక ఆర్టిస్ట్, ఒక హీరో కంటే చాలా ఎక్కువ పని చేశాడు ఈ ఫిలింకి. సో నీ కష్టం ఎక్కడ పోదు సోహెల్. డెఫినెట్గా ఈ ఫిలిం చాలా పెద్ద హిట్ అవుతుంది. రాసుకో, February 2nd మన ఆడియన్స్ జీవితాలతో నీ జీవితం డెఫినెట్గా మారబోతుంది. అండ్ నా జీవితం కూడా డెఫినెట్గా మారబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అనుదీప్, యూర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ మ్యాన్. లుకింగ్ ఫార్వర్డ్ టు మొత్తం కంప్లీట్ మ్యూజిక్ డైరెక్షన్ ఒక ఫిల్మ్కి చేసేలాగా. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఒక్కసారి ఆయన రండి సార్ ఇలా. డిఓపి ఫర్ ద ఫిల్మ్ గోకుల్ భారతి గారు, మీ అందరితోనూ పరిచయాలు పెంచుకుందామని వచ్చారు, ఆయన మాట్లాడరు. థ్యాంక్ యూ అండి. డైలాగ్ రైటర్ రాకేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యూనిట్లో అందరూ డిఓపి గోకుల్ భారతి గారు లాంటి వాళ్ళే ఉంటే
యాంకర్ ఇంటికి 8ంటికి వెళ్ళిపోద్ది, స్పాన్సర్ పేర్లు మాత్రం చెప్పేసి. ఎస్, ఇప్పుడు డైలాగ్ రైటర్ గారు వచ్చారు కాబట్టి ఆయన గట్టిగా మాట్లాడతారని నేను నమ్ముతున్నాను. డిఓపి గారు ఎందుకు వచ్చి వెళ్ళారంటే దగ్గర నుంచి నన్ను చూసి ఏం ఫిల్టర్లు వాడారో చూసుకొని వెళ్ళిపోయారు ఆయన. వేదికను అలంకరించిన అధిరథ మహారథులందరికీ నా పాదాభివందనాలు, అలాగే నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఇది నాకు ఫస్ట్ టైం మూవీకి రైటర్గా చేయడం. తెలంగాణ స్లాంగ్లో ఈ మూవీకి డైలాగులు రాశాను. సో దేవుడి దయ వల్ల, అలాగే ఆడియన్స్ దయ వల్ల ఇప్పటివరకైతే డైలాగులు చాలా అద్భుతంగా, ట్రైలర్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ కొన్ని అనుకున్నాను, అవన్నీ నేను ప్యారల్గా చెప్పలేకపోవచ్చు, బట్ అటు ఇటు చెప్తాను. ఎందుకంటే వీళ్ళు గెస్ట్లు వస్తున్నారు అన్నప్పుడు నాకు నైట్ ఒక హ్యాపీనెస్, అరే బ్రహ్మానందం గారు వస్తున్నారు, మనోజ్ అన్న వస్తున్నాడు. ఎందుకంటే నేను ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు. సినిమాలు చూసుకుంటూ పెరిగిన వ్యక్తిని, అండ్ ఒక నార్మల్ ఒక మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని. నా మిత్రుడు సోహెల్, నేను ఎక్కడున్నానో, నాకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా ఏదో షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ నడుస్తూ ఉన్న నా లైఫ్ని, నువ్వు అక్కడ కాదురా ఇక్కడికి రా అని నన్ను గల్ల పట్టుకొని తీసుకొచ్చి మరి ఈ సినిమాకి రాయించాడు. నా జన్మకి నేను ఎవరికైనా రుణపడాలంటే సోహెల్కి రుణపడతాను. సోహెల్, చెప్తున్నాను రా, మనం చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం, సినిమా ఒక పిచ్చితోటి తిరిగాం. అదే పిచ్చితోటి ఈరోజు ఇక్కడ దాకా వచ్చాం. 100% మన కష్టానికి నష్టపోకుండా స్పష్టంగా హిట్ కొడతాం, అది మాత్రం పక్కా. అండ్ అలాగే దేవుడు మన అందరం ఆనందంగా ఉండడానికి, ఎప్పుడు 100 సంవత్సరాలు ఆనందంగా ఉండడానికి బ్రహ్మానందం అనే ఒక గొప్ప వ్యక్తిని, బ్రహ్మానందం గారిని సృష్టించారు. అందుకే ఆ సార్ పేరు అంటే నాకు చాలా ఇష్టం, బ్రహ్మానందం అని. ఎందుకంటే మనం నవ్వుతున్నామంటే, ఇప్పటికి స్టిల్ నవ్వుతున్నాం అంటే కారణం లెజెండరీ బ్రహ్మానందం గారి వల్ల. సార్ థ్యాంక్ యూ సార్. మేము అంటే ఏడవడం కూడా మర్చిపోయాం సార్, మీ వీడియోస్ చూస్తూ అండ్ ఇన్స్టాలో మీమ్స్ చూస్తూ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే మనోజ్ అన్నకి, అండ్ అలాగే ద యంగ్ సెన్సేషన్ రోషన్ కనకాల గారికి, అండ్ అలాగే శ్రీకాంత్ ఓదెలా, దసరా తెలుసు మనకు, దసరా కన్నా ముందే దసరా ఇచ్చారు, దసరా తర్వాత కూడా దసరా ఇచ్చారు. అండ్ అలాగే గోపి సార్కి, సాయి రాజేష్ గారికి, సందీప్ కిషన్ అన్న, మీకు అంటే నేను డే 1 నుంచి చూస్తున్నాను మీ జర్నీ సోహెల్ది, చాలా సపోర్ట్ చేస్తున్నారన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమా గురించి ఒక 2 మాటలు మాట్లాడేస్తా. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడడం అర్థం కావట్లేదు, ఎందుకంటే స్టేజ్ ఎక్కి నాకు అంత పిసపిస అవుతుంది. ఈ సినిమా గురించి 2 మాటలు మాట్లాడతా. ఒకటి, ఈ సినిమాకి రైటర్గా చేసినప్పుడు సినిమా గురించి ఏం తెలియదు, అంత ఖాళీ పేపర్. ఈ ఖాళీ ఉన్న పేపర్ని ఒక పెన్ను నింపింది. ఆ పెన్నులో ఉన్న అక్షరాలు ఒకటి బెక్కం వేణుగోపాల్ గారు అయితే, అండ్ అలాగే డైరెక్టర్ కోనేటి శ్రీను గారు. వీళ్ళిద్దరూ అసలు నాకు ఏం రాదు అంటే నన్ను పిండి రుబ్బి రాకి గిచ్చి మొత్తం పిస్స వేసి మొత్తానికి పిండి, అబ్బా అంటే నాకే అనిపించింది నేనైనా ఇవన్నీ రాసింది అని చెప్పి. నిజంగా సార్, మా మళ్ళొక జన్మ ఉంటే ఏదో అనుకున్న అత్తలేదు అది. సో నిజంగా నాకు లైఫ్ టైం ఇలాగే మీతోటి వర్క్ చేయాలని ఉంది సార్. అండ్ థ్యాంక్ యూ శ్రీ కోనేటి గారికి. అండ్ అలాగే పాషా అన్న, ప్రొడ్యూసర్ గారు అయినప్పటికీ కూడా తమ్ముళ్ళలాగా అన్న అనుకుంటూ, అరే నన్ను అన్న అని విలువరా, సార్ అని విలువకరా అని చెప్పి ఓన్ చేసుకున్నాడు. సో నాకు అందుకే ఈ సినిమాలో నేను ఎప్పుడు కూడా ఒక సినిమాకి పనిచేసిన ఫీల్ రాలేదు, ఒక కుటుంబంతో పనిచేసిన ఫీల్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే, సో అందీప్ అన్న, అండ్ మీరు కూడా, నేను 2-3 సార్లు వచ్చాను, మీ మ్యూజిక్కి ఫ్యాన్ అయిపోయినా అన్న. సినిమాని ఒక షేప్ తీసుకొచ్చారు మీ మ్యూజిక్తో, ఒక బ్యూటీనెస్ తీసుకొచ్చారు. అండ్ శ్రీ కోనేటి గారు, అండ్ అలాగే మేఘలేఖ, నువ్వు కూడా పక్కా తెలుగు అమ్మాయివి, నీతో వర్క్ చేస్తున్నంతసేపు ఒక సిస్టర్తో వర్క్ చేసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ బూట్ కట్ బాలరాజు సినిమాకి అండ్ అలాగే టీమ్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. February 2 బూట్ కట్ బాలరాజు రిలీజ్ అవుతుంది. మీ జీతాలతో మా జీవితాలు మార్చండి. ఒకవేళ జీతం రాకపోయినా అప్పు చేసుకొని పోయి మళ్ళీ జీతం వచ్చిన తర్వాత అప్పు కట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్ యూ.
అయితే మొత్తానికి అవుట్పుట్ అయితే మీ దగ్గర నుంచి బాగా తీసుకున్నారన్న విషయం అర్థమైంది. గిచ్చారు గిల్లారు అని అన్నీ అన్నారు. ఫైనల్లీ సినిమా మాత్రం సూపర్ హిట్ అయితే అదే మీ అందరికీ మనందరికీ ఆనందాన్ని ఇస్తుంది. అండ్ ఇప్పుడు డైరెక్టర్ శ్రీ కోనేటి గారి గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము. అబ్బాయి క్లాసు అమ్మాయి మాస్ అనేటువంటి సినిమా డైరెక్షన్ చేశారు. అండ్ మళ్ళీ ఇప్పుడు బూట్ కట్ బాలరాజు. లెట్స్ హ్యావ్ ఎన్ ఏవి ప్లీజ్. సినిమా మన కథలకు ప్రాణం పోసి మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అటువంటి సినిమానే జీవితంగా భావిస్తూ తనదే మాటగా బూట్ కట్ బాలరాజు సినిమాను ఫన్ ఫీల్డ్ ఎంటర్టైనర్ గా రచించి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ కోనేటి గారికి ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఆశిస్తూ వి విష్ యూ ఆల్ ది బెస్ట్. విషింగ్ ఆల్ ది బెస్ట్ టు ద డైరెక్టర్ శ్రీ కోనేటి గారు. అండ్ ఈ బూట్ కట్ బంగారాజు సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని ఫిబ్రవరి 2వ తారీఖున థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా వెళ్ళి మూవీని చూద్దాము. ఇక ఇవాల్టి మన కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైనటువంటి అట్రాక్షన్ మన మంచు మనోజ్ గారు. ఎనర్జీకే ఎనర్జీ కావాలి అంటే ఆయన దగ్గరికి వెళ్ళి బాబు కొంచెం ఎనర్జీ ఇస్తావా అని అడిగేలాగా ఉంటారు మన మంచు మనోజ్ గారు. దొంగది బిందాస్ కరెంట్ తీగా ఇలా అండ్ రీసెంట్గా హోస్ట్గా కూడా మారి యాంకరింగ్ చేసేస్తున్న మా మంచు మనోజ్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము టు ప్లీజ్ విష్ ద కంప్లీట్ టీమ్ ఆఫ్ బూట్ కట్ బాలరాజు. గుడ్. ఈ మధ్య మీరు కూడా యాంకరింగ్ రంగంలోకి దూసుకుపోతున్నారు. మీదైనటువంటి ఒక యాటిట్యూడ్తో ఒక ఫ్లేవర్తో మామూలుగా లేదు అసలు. కంగ్రాచులేషన్స్ మనోజ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ బూట్ కట్ మీరు బాగా తగ్గిపోయారు. వాట్ ఈస్ ద సీక్రెట్? నేను తగ్గి ఉంటున్నా. ఓ తగ్గుంటుంది. యా. వెల్, ఈరోజు నాకు ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. సోహెల్, ఆల్ ది వెరీ బెస్ట్. బూట్ కట్ బాలరాజు గొప్ప హిట్ అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి టీం మెంబర్కి, హీరోయిన్ గారికి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సోహెల్ గురించి చెప్పాలంటే ఇన్ షార్ట్, ప్రతి ఒక్కరూ లైఫ్లో కష్టపడకుండా ఏది జరగదు. అండ్ కష్టం ఒకటే సరిపోదు. అండ్ కష్టం వచ్చినప్పుడు ఒక పని అనుకున్నప్పుడు ఆ పనిని ఎప్పుడు ట్రై చేస్తూనే ఉండాలి. అండ్ అలాగా దానికి ఉదాహరణ సోహెల్ కూడా. ఎందుకంటే మామూలుగా మన తమిళనాడులో కానీ, బాలీవుడ్లో కానీ, బాంబేలో కానీ, ఇక్కడ నార్త్లో కానీ బిగ్ బాస్ చేసి ఇలా టీవీ సిరీస్ చేసి హీరోలు అవడం, హీరోయిన్లు అవడం, ఒక పెద్ద ఆర్టిస్ట్ అవడం అనేది బాగా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. మన తెలుగులో జరుగుతుంది కానీ కొంచెం తక్కువగా జరుగుతూ ఉంటాయి. అండ్ బిగ్ బాస్లో వచ్చి అంత ఫేమ్ వచ్చి నాకు గుంటూరు రోడ్లో నాతో పాటు యాక్ట్ చేశారు, నాకు బాగా గుర్తు. అండ్ అప్పటి నుంచి పరిచయం. అండ్ దాని తర్వాత బిగ్ బాస్ ఇవన్నీ చేసి గొప్ప విజయం సాధించి ఆయన బయటకు వచ్చి హీ డెంట్ గివ్ అప్. టీవీకని కాకుండా హీ కెప్ట్ ఫైటింగ్ టు ఒక హీరోగా నిలబడాలని. అండ్ ఈరోజు ట్రైలర్స్, సాంగ్స్ చూస్తుంటే అది క్లియర్గా కనిపిస్తుంది. ఆ డ్యాన్స్ కూడా అసలు మామూలుగా చేయలేదు, ఎరగదీసి అవతల పడేశాడు. ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. అండ్ ట్రైలర్ చూశాను, సాంగ్స్ చూశాను, అండ్ కొన్ని సీన్స్ కూడా చూశాను. చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ గారికి ముందుగానే కంగ్రాచులేషన్స్ ఫర్ యూర్ డైరెక్టర్ గారికి అండ్ నమ్మి తీసిన ప్రొడ్యూసర్ గారికి. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, సోహెల్కి సపోర్ట్ చేసినందుకు, టీమ్కి సపోర్ట్ చేసిన దానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నా బంగారం, నా బుజ్జి బంగారం అంకుల్ బ్రహ్మానందం అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఇలా మీలాంటి పెద్దవాళ్ళు వచ్చి ఇలా యంగ్స్టర్స్ సపోర్ట్ చేయడం అనేది రియల్గా గ్రేట్ అంకుల్. తెలుగు ఇండస్ట్రీ చాలా గర్వపడాలి. మీలాంటి పెద్ద మనుషులు మా అందరికి ఉన్నారు, ఎప్పుడు అండగా ఉన్నారు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చిన్న పెద్ద అంకుల్కి ఒకటండి ఆయన గురించి చెప్పాలంటే, చిన్న పెద్ద అని చూడరు. ఆయన ఒక్కరు ఏ ఏజ్ గ్రూప్కైనా ఒక బ్రదర్ లాగా, ఒక ఫాదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా కలిసిపోయి ఈ ఫంక్షన్కి వెళ్ళకూడదు, ఆ ఫంక్షన్కి వెళ్ళాలని అది ఏదీ లేకుండా ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేయాలని ఇప్పటి నుంచి కాదండి, ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు. థ్యాంక్ యూ అంకుల్. అలాగే సందీప్ కిషన్, థ్యాంక్ యూ బాబాయ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్. అండ్ ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ ద హోల్ టీమ్. గాడ్ బ్లెస్ యూ. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ సో మచ్. మనోజ్, వేదిక మీద ఒక్క నిమిషం ఉండాలి. సోహెల్ని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బూట్ కట్ బాలరాజు సందర్భంగా
అంటే ప్రీ రిలీజ్ సందర్భంగా ఒక బూట్ కట్ ప్యాంట్ని వచ్చినటువంటి అతిథులకి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాడు. ముఖ్యంగా లక్ష్మీ భూపాల్ గారు ఇప్పుడే వచ్చారు. థ్యాంక్ యూ. మీ ఫంక్షన్కి మేము ముందు వచ్చాము, మీరు లేట్గా వచ్చారు. లేదు, ఆయన పాపం ఇందాకే వచ్చారు. అవును, అయితే ఓకే. మన మీద ఇటు లైట్ ఉంది, అటు లేదు, అంతే. యా. అయితే ఓకే, సారీ. ఇదిగో బూట్ కట్ ప్యాంట్. సోహెల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ అండ్ బ్రహ్మానంద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆ స్పీచ్ కాదు, ఇది జస్ట్ బూట్ కట్ ప్యాంట్ స్పీచ్. సో బూట్ కట్ ప్యాంట్ అంటే ఒకప్పుడు 90sలో బూట్ కట్ అంటే చాలా ట్రెండ్ ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఈ బూట్ కట్ బాలరాజుతో బూట్ కట్ ట్రెండ్ అయిపోవాలి. అందుకే సుమక్క కూడా బూట్ కట్ వేసుకున్నారు కాబట్టి సో మళ్ళీ ట్రెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బూట్ కట్ ప్యాంట్ మనోజనే ఇస్తాను. అండ్ ఒక్కసారి మేఘలేఖ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఫర్ సో నేను నేను యాక్చువల్లీ నేను గుంటూరు రోడ్ అప్పుడు నేను కలిసిన అన్నయ్యని. అప్పుడు అందరికీ భోజనాలు పెట్టారు. సో ఆ టైంలో లంచ్ టైంలో లైక్ అందరినీ ఈక్వల్గా కూర్చోబెట్టి అందరు ఆర్టిస్టులను చిన్న పెద్ద ఆర్టిస్ట్ లేకుండా అందరినీ కూర్చోబెట్టి భోజనాలు పెట్టారు. ఆ టైంలో నేను మాట్లాడాను మంచు మనోజనతోని. సో మళ్ళీ ఎప్పుడు నేను అన్నని కలవలేదు. మొన్న ఫోన్ చేసి అన్న ఇట్లా నాకు చిన్న సపోర్ట్ కావాలన్నా, నేను పాషాబాయ్ ఇద్దరం డబ్బులు పెట్టి సినిమా చేశాము, చాలా కష్టంగా ఉంది అది అంటే సోహెల్ ఒకసారి ఇంటికి రా అని చెప్పేసి అనగానే వెళ్ళగానే అన్నయ్య కూర్చోబెట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇన్ మై లైఫ్, వాట్ పెయిన్ ఐ హ్యావ్. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడైనా కానీ ప్రతి మనిషికి ఒక లో టైమ్స్ వస్తుంది, నాలుగోడల మధ్య కూర్చొని ఏడ్చే రోజులు వస్తాయి. అలాంటి రోజులు నేను ఇప్పుడు గడుపుతున్నా. అలాంటి టైంలో నాకు చెప్పగానే సోహెల్ నేను ఒక్క నిమిషం నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను, వేరే ఒక ప్రోగ్రామ్ ఉంటే నా ముందే ఫోన్ చేసి వేరే దానికి ఒక కమిట్ అవుతున్నాను, నేను ఈవినింగ్ వెళ్ళాలి నేను అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇలాంటి సపోర్ట్ నాలాంటి యంగ్స్టర్ చిన్న వాళ్ళు లైక్ ఇప్పుడు ఎదుగుతున్నారన్న. చిన్న స్క్రీన్ నుంచి వచ్చిండా, పెద్ద స్క్రీన్ నుంచి వచ్చిండా, సీరియల్ నుంచి వచ్చిండా, బిగ్ బాస్ నుంచి వచ్చిండా కాదు, అరే అందరిలాగా కష్టపడుతూ ముందుకు వెళ్తున్నాడు అని చెప్పేసి అది గుర్తించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఎప్పటికీ మర్చిపోలేను మీ రుణము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ కమ్బ్యాక్ లాగా మంచు మనోజ్ వస్తున్నారు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అన్న ఇస్ బ్యాక్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మనోజ్ గారు ఉండగానే ఒక్కసారి కాస్ట్ అండ్ క్రూని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మొహమ్మద్ పాషా గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే డైరెక్టర్ శ్రీకోనేటి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అనుదీప్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఫర్ గ్రూప్ పిక్చర్. అలాగే బ్రహ్మానందం గారిని కూడా ఒక్క గ్రూప్ పిక్చర్ కోసం వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో సందీప్ కిషన్ గారు అండ్ రోషన్ గారు. విరాజ్ గారు, హార్డీ వెల్కమ్ టు యూ. మన బేబీ విరాజ్ ఇస్ హియర్. విరాజ్ని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సాయి రాజేష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. శ్రీకాంత్ ఉతల గారు అండ్ అలాగే లక్ష్మీ భూపాల్ గారు, కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే వేణుగోపాల్ గారు, రవి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఫర్ అ గ్రూప్ పిక్చర్. ఇది గ్రూప్ పిక్చర్ మాత్రమే. పిక్చర్ అభి బాకీ హై, ప్రోగ్రామ్ అభి బాకీ హై. వంశీశేఖర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వంశీశేఖర్ సినిమాస్. సోనీ మ్యూజిక్ రిప్రజెంటేటివ్ ఎనీబడి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మాంషెడ్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే గోకుల్ భారతి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. పండు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ట్ డైరెక్టర్ విఠల్ కొసనం గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఇందాకే మాట్లాడకుండా తప్పించుకొని తిరుగుతున్నారు ఆయన. డైలాగ్స్ రాకేష్ గారు, రామ్ ప్రసాద్ రాలేదు, అటెండెన్స్ మార్క్ చేస్తున్నాను. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్. ఓకే, థ్యాంక్ యూ. అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ బీ సీటెడ్. ఒక్క నిమిషం.
హీరో బ్రహ్మానందం గారు అండ్ ఆల్ ద అదర్ హీరోస్ కూడా హీరో బ్రహ్మానందం గారితో పాటు ఒక పిక్చర్ కోసం నించోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సందీప్ ఇటువైపు రావాలి ప్లీజ్. రోషన్, విరాజ్ ప్లీజ్. ఓన్లీ హీరోస్ పిక్చర్ ఇది. బ్రహ్మానందం గారు ఈజ్ అవర్ మెయిన్ హీరో. ఎస్, బ్రహ్మానందం గారిని మాట్లాడడానికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. బ్రహ్మానందం గారు, మీకు ఒక విషయం అర్థమవుతుందా? మీకు ఎంతమంది స్ట్రెస్ మీరు తగ్గిస్తూ ఉంటారు, ఎంతమందికి రిలీఫ్ ఇస్తూ ఉంటారు? అంటే ఒక డాక్టరు ఒకళ్ళకో ఇద్దరికో వైద్యం చేస్తే మీరు అసలు మొత్తం ఇలా ఒక్కసారిగా ఇంతమందికి వైద్యం చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సందీప్ ప్లీజ్. హలో, థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఆహుతులైన ప్రేక్షక మహాశయులకి, మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నన్ను నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? నిజమే చెప్పాలంటే ప్రమాణపూర్తిగా ఈ సినిమా ఎలా ఉందో నాకు తెలియదు. కానీ ఎలా ఉందో తెలియాలంటే సినిమా చూడక్కర్లా, సోహెల్ గారిని చూస్తే చాలు. ఎందుకంటానంటే ఇప్పుడు ఒక సాంగ్ నేను చూసా. సాంగ్ బాగా చేయటం వేరు, సాంగ్ కొరియోగ్రాఫర్ చెప్పినట్టు చేయటం వేరు. సాంగ్ ప్రతి మూమెంట్లో, ప్రతి షాట్లో తన విగర్, తన కసి, తను నేను చాలా బాగా డాన్స్ చేసి చూపించాలి అన్న పట్టుదల కనపడింది. ఆ పట్టుదల సాంగులో ఉంటుంది, నటనలో ఉంటుంది, సీన్స్లో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది, సినిమా మేకింగ్లో ఉంటుంది, సినిమా సక్సెస్లో కూడా ఉంటుంది. ఆ ఒక్క సాంగ్ జారు ఈ సినిమా ఇట్స్ గోయింగ్ టు సూపర్ డూపర్ హిట్ ఆఫ్ ది సినిమా. ఒకటి. నెంబర్ 2, ఈ సినిమా గురించి ఇవి బ్రహ్మానందానికి పెద్ద పనేం లేదనుకుంటాను. నిన్న ఒక సినిమాకి వెళ్ళాడు, ఇవాళ ఒక సినిమాకి వచ్చాడు, వీళ్ళకి ఇదే పనేమో అనుకుంటారేమో, నాకు తెలీదు. కాకపోతే మై మోటో ఈజ్ చిన్న సినిమాలు, చిన్న ఆర్టిస్టులు, చిన్న అంటే ఇన్ ది సెన్స్ అప్కమింగ్ అని. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, అదేంటంటే యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాజ్ యూ నో వాట్ హీ ఈస్. డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాజ్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ అని. కాబట్టి తర్వాత వీళ్ళు ఎలా అవుతారో ఏంటో తెలియదు. ఇప్పుడు నా ఎదురుగా కూర్చున్నాడు రోషన్ గారు, రేపొద్దున వాడు ఒక అమితాబ్ బచ్చన్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏమేమి అవుతారో తెలియదు. ఇలాగా చిరంజీవి గారు కూడా ఒకప్పుడు మామూలు ఒక చిన్న నటుడు మాత్రమే. ఆ తర్వాత ఎవరి స్టార్స్ ఎలా ఉన్నాయో, ఎవరి గొప్పతనం ఎలా ఉందో, ఎవరి టాలెంట్ ఎలా ఉందో, ఎవరి డెస్టినీ ఎలా ఉందో, అలా మనం దాన్ని మలుచుకుని మన కష్టం మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పటికైనా సరే నీళ్లు పడక మానవు. తవ్వుకుంటూ 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 వెళితే ఒక్కోసారి 100 అడుగులకే పడతాయి, ఒకసారి 150 అడుగులకు పడతాయి, ఓసారి 1000 అడుగులైనా పడదు, అయినా సరే పడతాయి. ఎందుకంటే భూమిలో నీళ్లు ఉంటాయి కాబట్టి. ఎప్పటికైనా మన అదృష్టం మనకు ఉంటుంది, మన ఖాతా మనకు ఉంటుంది కాబట్టి. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. ముఖ్యంగా ఇతను నాకు ఫోన్ చేసి, గురుగారు నేను ఇట్లా సినిమా చాలా ఇదిగో మా వేణుగోపాల్ చెప్పాడు ఇందాక, బెక్కం వేణుగోపాల్ చెప్పాడు, దీనికి ఉన్న చరిత్ర అంతా చెప్పాలంటే అతను సినిమా తీయొచ్చు అది. కాబట్టి అది కాకుండా ఈయన పడినటువంటి బాధలు కొన్ని చిన్న టూకీగా 1-2 చెప్పేసరికి నేను డెఫినెట్గా వెళ్దామనిపించింది. కాకపోతే ఇలాంటి సినిమాలకి రావడం వల్ల ఏమో బ్రహ్మానందం వస్తే బాగుంటుంది, నలుగురికి కొంచెం ఉపయోగపడతాననే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ నన్ను పిలిచినందుకు వాళ్ళకి నేను ఈ విధంగా ఉపయోగపడితే, బికాస్ ఐ బికేమ్ ఓల్డ్, ఐ బికేమ్ కొంచెం ఆ తర్వాత తరం వాళ్ళు వస్తున్నప్పుడు యూ కెన్ అంటే ఇఫ్ యూ అలౌ అదర్స్ యూ విల్ బికమ్ ఫస్ట్ మ్యాన్, ఇఫ్ యూ డోంట్ అలౌ అదర్స్ యూ విల్ బికమ్ లాస్ట్ మ్యాన్. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు బి ఏ లాస్ట్ మ్యాన్, ఐ వాంట్ టు బి ఫస్ట్ మ్యాన్. కాబట్టి మనం ముందు అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనకాల వాళ్ళు వస్తుంటారు, వీ షుడ్ అలౌ దెమ్. అప్పుడే మనం గొప్పవాళ్ళం అవుతాం, గొప్పవాళ్ళ ఉంటాం అనేటువంటి భావన. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నన్ను ఎవరైనా ఫంక్షన్ పిలవాలంటే దయచేసి ఇంటికి వచ్చి పిలవండి, మరీ ఫోన్లో చెప్పి రండి అంటే బాగుండదేమో. బ్రహ్మానంద గారు మీరు 7:30కి అక్కడ ఉంటే సరిపోద్ది.
నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను మీకు. 7:45 మీరు ఇక్కడ ఉంటే సరిపోద్దండి అని చెప్పాడు పాపం ఫోన్లో. మళ్ళీ వాడు మార్నింగ్ గుర్తు చేసి మర్చిపోతారేమో, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్గా 7:30కి ఇక్కడ ఉండండి అన్నాడు. అలాగే సార్ తప్పకుండా వస్తానండి అన్నాను నేను. అంతలోకి నేను ఫోన్ చేస్తే సుమకి ఫోన్ చేస్తే ఇంకా స్టార్ట్ చేయలేదు డాడీ, కొంచెం టైం పడుతుందేమో అన్నట్టు మాట్లాడితే సరే మరి సోహెల్ గారు 7:45కి ఇక్కడ ఉండమన్నారమ్మా అని. అది అలా అనిపించింది. అంటే నేను అనేది ఏంటంటే ఊరికే జస్ట్ జోవియల్గా చెప్తున్నాను. మనం ఒకడికి ఉపయోగపడితే నువ్వు ఎదుటివాడికి ఏం చేయాలనుకుంటావో అది భగవంతుడు నీకు ముందే చేస్తాడు. సింపుల్ లాజిక్. నువ్వు ఎదుటివాడికి ఏం చేయాలనుకుంటావో అది భగవంతుడు నీకు ముందే చేస్తాడనడానికి ఆ కసి ఎప్పుడూ ఊరికే పోదు. డెఫినెట్గా సోహెల్లో ఉన్నటువంటి ఆ పట్టుదల, ఆ కసి ఎప్పుడైనా సరే కొట్టాలండి. అది డెఫినెట్గా ఇల్లు హిట్ ది హెడ్లైన్స్ ఇన్ దిస్ ఇయర్. ఐ బిలీవ్ ఇన్ దాట్. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గారు, ఆయన పేరు పాషా గారు, ఆయన గురించి అందరూ చాలా బ్యాడ్గా చెప్తున్నారు ఇక్కడ. చాలా బ్యాడ్ మ్యాను, అసలు అంత బ్యాడ్ మ్యాన్ ఇంకొకళ్ళు ఉండరు అని. రండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సినిమాలు నమ్మి, స్టోరీస్ నమ్మి, కథను నమ్మి సినిమాలు తీసేవాళ్ళు అతి తక్కువ మంది, అతి కొద్ది మంది, అతి అరుదైన మంది ఉంటారు. అటువంటి వాళ్ళలో పాషా దీనికి ఇంతటి శ్రద్ధ తీసుకుని ఇది చేశాడు అంటే డెఫినెట్గా అందులో ఏదో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంటుంది. కాన్ఫిడెన్స్. ఎందుకంటే బిజినెస్ పీపుల్ వాళ్ళు పైకి కనపడరు. ఊరికేదో సినిమాల్లో సంబంధం లేనట్టు ఏదో మెదలకుండా అమాయకంగా అలా ఉంటారు. కానీ ఎక్కడ ఏది పెడితే ఎంత వస్తుందో మొత్తం తెలిసినటువంటి వీళ్ళు చాలా గట్టోళ్ళు వీళ్ళు. సో ఇది తర్వాత ఇందాక రైటర్ ఒక ఆయన పేరు రాకేష్ మరి రెచ్చిపోయాడు అసలు టోటల్గా. అరే అదే ఏంటి సోయల్ మందేరా లైఫ్ అని. వెరీ గుడ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ రాకేష్. డెఫినెట్గా మా లక్ష్మీ భూపాల్ ఉన్నాడు, తను ఏది ఉన్నది ఉన్నట్టు నిష్కర్షగా మాట్లాడగలిగినటువంటి రైటర్. ముఖ్యంగా అతనిలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే రాకేష్ చాలా బాగా రాశాడు ఈ సినిమాకి డైలాగ్స్, నేను విన్నాను ఇందాక అన్నప్పుడు అతని పెద్ద మనసు మనకు అర్థమైంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే కుర్రాళ్ళని మనం అప్రిషియేట్ చేయటం అనేది నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఆడ మొహం ఆడేం చేస్తున్నాను, ఆడ బాగుంది, ఆడ ఏముందండి అనేటువంటి ఆ చీప్ మాటలు మనం మాట్లాడకుండా మనం ఎలా అయితే ఉన్నామో, మనం అత్తా ఒకింటి కోడలేలాగా మనం కూడా ఒకప్పుడు చిన్నపిల్లలమే, చిన్న ఆర్టిస్టులమే, డైరెక్టర్ని పిలిస్తే సార్ అని వెళ్ళిపోయిన వాళ్ళమే. ఇవాళ ఏజ్, అనుభవం ఇవన్నీ పెద్ద ఇచ్చాం కాబట్టి మనం కూడా చాలా గొప్పవాళ్ళుగా ఉన్నప్పుడు రేపొద్దున దే విల్ బికమ్. అందుకనే మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్, హీఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నాడు ఒక మహానుభావుడు. ఎందుకంటే మనకు ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొని నిలబడి మళ్ళీ ఒక్క దెబ్బ కొట్టి దిస్ ఈజ్ మీ, ఇది నేను అని ప్రూవ్ చేసుకునేటువంటి స్థితి కలుగుతుంది. ముఖ్యంగా బూట్ కట్ బాలరాజు అందరికీ ఇస్తున్నావు ప్యాంట్లు, ఒక్కళ్ళకైనా? ఓకే, నేను ఎవరికైనా నమ్ముకుందామని, ఎందుకంటే నువ్వు ఇచ్చే ప్యాంట్ నాకు సరిపోదు. సో ఈ బూట్ కట్ బాలరాజు అనే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక మాట్లాడిన వాళ్ళలో ఒకతను ఉన్నాడు, అది చూస్తేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్కువ కాదు అసలు మాట్లాడలేదు. గోకుల్ భారతి డిఓపి. అమ్మో, అసలు అతను ఎలా ఉన్నాడో అంత అద్భుతంగా తీసుంటాడు ఫోటోగ్రఫీ. మది గారి దగ్గర అసిస్టెంట్ అండ్ ఇప్పుడు దీనికి మనకి డిఓపిగా రియలీ నేను చూశాను కొన్ని సీన్స్ అవి చూసినప్పుడు అద్భుతమైన ఫోటోగ్రఫీ డిఓపి. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, యూ విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ మై డియర్ డిఓపి. సో ఆఫ్ కోర్స్ నేను అందరినీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా నాకు ఇలాంటి అవకాశం నాకు కల్పించడం, ఎందుకంటే నేను మీ అందరికీ ముఖ్యంగా యంగ్స్టర్స్కి ఉపయోగపడాలనే నా ఈ కోరిక నెరవేర్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైనా కావాలనుకుంటే ఇంటికి వచ్చి పిలవండి. థ్యాంక్ యూ. అలాగే బ్రహ్మానందం గారికి ఒక బూట్ కట్ ప్యాంట్ కాకుండా ఒక శాలువతో సోహెల్ సత్కరించాలని, అలాగే పాషా గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. బ్రహ్మానందం గారు, మీరు చెప్పినవన్నీ బాగున్నాయి కానీ ఒకదాంతో మాత్రం మేము ఏకీభవించట్లేదు. మీరు ఐఎమ్ బికమింగ్ ఓల్డ్ అన్నారు. మీరు వినాల్సినటువంటి మాట కాబట్టి యూ విల్ నెవర్ బికమ్ ఓల్డ్.
యూ అండ్ ఐ కెన్ నెవర్ బికమ్ ఓల్డ్. ఆ సంగతి నీకు తెలుసు. యూ ఆల్సో నెవర్ బికమ్ ఓల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చాలామంది అంటారు, కానీ దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్ కదా. కాబట్టి ముఖ్యంగా దర్శకులు, ఇందాక నాకు దీనికి ఎక్కడ కనపడలేదు, ఎక్కడున్నారు? శ్రీకోనేటి అంటే నాకు కనపడాలి ఆయన. అంటే నా హైటేనా నువ్వు? దా. ఎందుకంటే ఈ మధ్య అందరం మన పొట్టోళ్ళని తగులుతున్నావు. నిన్న ఏఎం రత్నం గారు తగిలారు, ఇప్పుడు ఈయన. మేమందరం మామూలుగా ఇట్లా కనపడతాం తప్ప చాలా విషయం ఉన్నవాళ్ళం అని చెప్పడానికి చాలా బాగా తీశారండి. ఇట్స్ వెరీ నైస్, వెరీ గుడ్ లుకింగ్ షార్ట్స్ అండ్ ఆల్ దట్. ఎందుకంటే డైరెక్టర్కి మంచి స్టఫ్ దొరకాలి, మంచి భోజనం దొరికినప్పుడు చేయడానికి ఉంటుంది తప్ప ఏదో 2 పచ్చడి మెతుకులు వేస్తే ఏం తిరగలవు. సోహెల్ లాంటి వాడు తగిలాడు, పాషా లాంటి ప్రొడ్యూసర్ తగిలాడు. కాబట్టి ఈ సంవత్సరం మీదే. థ్యాంక్ యూ వెరీ మచ్. నా సెలవు నాకు ఇస్తే తీసుకొని వెళ్ళిపోతాను. చిరునవ్వుకి చిరునామా అయిన మా బ్రహ్మానందం గారికి మరొకసారి ధన్యవాదాలతో చిరు సత్కారం, ఫెలిసిటేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు బూట్కట్ బాలరాజు టీంని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా సంతోషం బ్రహ్మానందం గారు. సోహెల్, యు మేడ్ సోహెల్స్ డే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చాలా కావాలి, విజిబిలిటీ కావాలి, సినిమా వస్తుందని తెలియాలి. దానికి మీరు తోడ్పడినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. థ్యాంక్ యూ. ఆయన ఏం మాట్లాడారో గెస్ట్ చేసి తర్వాత రాసుకోండి, ఓకేనా? ఓకే, సో ఇప్పుడు సోహెల్ మనకు తెలుసు లక్కీ లక్ష్మణ్ సినిమా, అలాగే ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు, ఇలా ఒక్కొక్క సబ్జెక్టు డిఫరెంట్గా ఎంచుకుంటూ తన కష్టార్జితంతో ఈ రోజున ఈ స్టేజ్ వరకు వచ్చాడు. తను పార్టిసిపేట్ చేసినటువంటి రియాలిటీ షోలో వచ్చిన క్రేజ్ని నిలబెట్టుకోవాలి అనుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని నిలబెట్టుకుంటూ దానికోసం ఒక 500 to 1000% కష్టపడుతూ ఇక్కడ వరకు రీచ్ అయినటువంటి సోహెల్ గురించి ఒక స్పెషల్ ఏవీ చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద ఏవీ ప్లీజ్. సంకల్పం గట్టిదైతే వేసే ప్రతి అడుగు మనల్ని విజయం వైపు తీసుకెళ్తుంది. అలా సినిమాపై ఉన్న అమితమైన ప్రేమతో, నటన పట్ల ఎనలేని ప్యాషన్తో తెలుగు చిత్ర పరిశ్రమలో ద ప్రామిసింగ్ యాక్టర్గా దూసుకుపోతోన్న సింగరేణి ముద్దు బిడ్డ హీరో సోహెల్ వెండితెరపై ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ని అందించాలనే ఆలోచనతో డాన్స్ పై ప్రేమను పెంచుకున్నారు. ఆపై స్వతహాగా నటనపై ఫోకస్ చేస్తూ టీవీ రంగంలో సీరియల్స్ ద్వారా ప్రతి ఇంటికి దగ్గరయ్యారు. ఇండిపెండెంట్ సాంగ్స్తో మరియు సపోర్టింగ్ యాక్టర్గా సాగుతోన్న సమయంలో సోహెల్ లైఫ్లో ఒక సరికొత్త టర్నింగ్ పాయింట్గా నిలిచింది బిగ్ బాస్ రియాలిటీ షో. లెట్స్ వెల్కమ్ హౌస్మేట్ నంబర్ 9 సయ్యద్ సోహెల్ రియాన్. తన ఆటతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తూనే స్టార్స్ ని సైతం మెప్పించి అందరిలో ప్రత్యేకమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. సింగరేణి ముద్దు బిడ్డ. సినిమా పట్లే కాక సమాజం పట్ల కూడా బాధ్యత మనదే అని బలంగా నమ్మే వ్యక్తి సోహెల్. ఆయన ద్వారా ఇన్స్పైర్ అయిన ఫ్యాన్స్ సోహీ హెల్పింగ్ హ్యాండ్స్ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్స్ మరియు కష్టంలో ఉన్న వారికి సహాయాన్ని అందిస్తున్నారు. బాబుకి హార్ట్లో హోల్ ఉంది అన్నారు. బాబుకి సర్జరీ చేయాలంటే 3 లక్షల వరకు అవుతుంది అన్నారు. మా దగ్గర 1 రూపాయి కూడా లేకుండే సోహెల్ సార్కి నేను యూట్యూబ్లో మెసేజ్ చేయడం జరిగింది. సార్ వెంటనే రిప్లై ఇచ్చి మాకు 2 రోజులలో మనీ అరేంజ్ చేశారు. మాకెంతో సపోర్ట్గా ఉన్నారు. అభిమానుల సేవలో తన వంతు బాధ్యతగా వారికి తోడుగా ఉంటూ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తన పుట్టినరోజు వేడుకలను కూడా కాదనుకుని వాటికయ్యే ఖర్చును సోహెల్ ఆపదలో ఉన్న వారి ఆసరా కోసం వినియోగిస్తున్నారు. ఇప్పటికే 10 మంది పేద విద్యార్థులను చదివిస్తున్నారు సోహెల్ అండ్ హిస్ టీమ్.
సినిమా చేసినా ఏం చేసినా 10% ఆర్ 15% అమౌంట్ బట్టి రెమ్యునరేషన్ తక్కువ ఉన్నది అనుకో 10% ఇస్తా, ఎక్కువ ఉన్నది అనుకో 15% ఇస్తా. ముందే చెప్తానా, ఇది మాట ఇచ్చినా చేస్తా కూడా. సమాజంలో మంచి పేరును, పరిశ్రమలో మంచి నటుడిగా స్థానాన్ని సంపాదించుకున్న సోహెల్ ఇప్పుడు తన తర్వాతి చిత్రంగా బూట్ కట్ కే ఓటు వేయాలంటూ సరికొత్తగా బూట్ కట్ బాలరాజు చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నారు. సోహెల్ కథను బలంగా నమ్మి స్నేహితుడు పండుతో కలిసి కథ వేరుంటది ప్రొడక్షన్స్ బ్యానర్తో ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా మారారు సోహెల్. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలో బూట్ కట్ బాలరాజ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఆశిస్తూ వి విష్ యూ ఆల్ ద బెస్ట్. సూపర్. చూసారు కదా ఎంత కష్టపడి ఏ స్టేజ్ నుంచి ఈరోజు ఈ స్టేజ్ వరకు వచ్చాడో. పైగా సోహెల్ తనకంటూ ఒక క్రేజ్ సంపాదించడం మాత్రమే కాదు, తనకి సపోర్టర్స్గా వచ్చినటువంటి మీ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. చూస్తూ ఉన్నాము ఇందాకటి నుంచి ఒక్కొక్క గెస్ట్ వస్తూ ఉంటే సోహెల్తో పాటు తనని సపోర్ట్ చేసేటువంటి ఫ్యాన్స్ కూడా అలాగే పరిగెత్తి అలాగే వర్క్ చేస్తున్నారు. ఒకసారి వీళ్ళందరికీ గట్టిగా చప్పట్లతో అభినందనలు. సింప్లీ సూపర్ సోహెల్. అండ్ తన ప్రయాణంలో ఈ చిన్న ప్రయాణంలోనే వచ్చేటువంటి అమౌంట్స్లో నుంచి ఒక 10%ని కేటాయించి పిల్లల్ని చదివిస్తున్నాడు అంటే అది కూడా మామూలు విషయం కాదు. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ సోహెల్. సూపర్. ఓకే, సో ఇవాళ మన ఈవెంట్కి మరొక స్పెషల్ గెస్ట్ ఇక్కడికి వచ్చారు. బబుల్ గమ్ సినిమాతో, ఇప్పుడు మదర్గా కాదు యాంకర్గా, ఓకే, బబుల్ గమ్ సినిమాతో తన ఇంటెన్స్ యాక్టింగ్తో అందరి మనసుల్ని దోచుకున్నటువంటి, ఏమిటో అమ్మ కూడా యూతే అబ్బాయి కూడా యూతే, ద యూత్ సెన్సేషన్ రోషన్ కనకాల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రోషన్. అండి నమస్కారం. సుమా కనకాల గారని మా మదర్ ఇక్కడ యాంకరింగ్ చేస్తుంటారు. అంటే ఓ అమ్మా నువ్వేనా? అర్రే గుర్తుపట్టలేదు. ఈ ప్యాంట్ ఇవన్నీ కొంచెం కొత్తగా ఉన్నాయి కదా. నీ సంగతి చెప్తాను నేను. అంటే నువ్వు ఎంతైనా దొరకవు కదా అని చెప్పి ఇక్కడ జేఆర్సీ దగ్గర లేకపోతే శిల్పకళా వేదికలో ఉంటాయేమో వచ్చాను ఇక్కడికి. నువ్వు దొరుకుతున్నావారా నాకు? సరే దొరుకుతున్నా కదా. ఓకే, ఊరికే అనాలి. సోహెల్ పిలిచాడు కాబట్టి వచ్చాను. ఓకే, ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ నమస్కారం. ముందుగా సోహెల్ గురించి చెప్పాలంటే చాలా విన్నాను, చాలా చూశాను. చాలా కష్టపడతాడని, 24/7 కష్టపడుతూనే ఉంటాడు. అండ్ తన 100% కాదు 200% పెట్టాడు ఈ సినిమాకి. అండ్ తనొక్కడే కాదు, ఒక సినిమా బయటకు రావాలంటే 24 క్రాఫ్ట్స్లో ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ టు ద లైట్ బాయ్ టు ఎవ్రీ పర్సన్ ఇంక్లూడెడ్ ఇన్ దాట్, వాళ్ళందరూ కలిసి పనిచేస్తేనే ఒక సినిమా బయటకు వస్తుంది. సో మీరందరూ ఒక టికెట్ని కొనుక్కొని థియేటర్కి వచ్చి సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. అండ్ వీళ్ళ ట్యాగ్లైన్ ఏదో ముందు చూశాను, మీ జీవితాలతో వీళ్ళ జీవితాలను మార్చేయండి. వీళ్ళందరి జీవితాలు అంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి లైట్ బాయ్, ప్రొడక్షన్ బాయ్, అందరి జీవితాలు మార్చచ్చు మీరు. సో కంపల్సరీ థియేటర్కి వచ్చి సినిమాని చూడండి. అండ్ ఐ రియలీ విష్ సోహెల్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ బూట్ కట్ బాలరాజు ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం రోషన్ గారు, చెప్పండి సుమ గారు. అంటే ఇది సర్పంచ్ పోటీలకు నిలబడ్డారు కదా సోహెల్ గారు బూట్ కట్ బాలరాజులో. ఆయన గుర్తు బూట్ కట్టు. ఒకవేళ మీరు గనక నిలబడితే వాట్ ఈస్ ద గుర్తు? నేను నిలబడితే నేనైతే నీ ఫోటో పెట్టేసుకుంటానమ్మా, సరిపోద్ది. నమస్కారం, థ్యాంక్ యూ అండి వచ్చినందుకు, ధన్యవాదాలు. ఇంట్లో కలుస్తాంగా ఇప్పుడు. మీరే చెప్పాలి. మీరు చెప్పాలి. మీరు అవైలబుల్గా ఎప్పుడు ఉంటారు? నెక్స్ట్ టైం కూడా ఇలా ఏమైనా ఫంక్షన్కి వచ్చేస్తా. థ్యాంక్ యూ. నువ్వు ఒక్కడివి చాలరా. ఓకే, సో ఈరోజు మన కార్యక్రమానికి మరికొంతమంది స్పెషల్ గెస్ట్స్ విచ్చేశారు టీంని విష్ చేయడానికి. లక్కీ లక్ష్మణ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ హరిత గారిని అండ్ అలాగే అభి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ప్రొడ్యూసర్ మన జంబలకడి పంబ లాంటి సినిమాని అందించినటువంటి ఆచంట గోపీనాథ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సో బూట్ కట్ బాలరాజు సినిమా గ్లోబల్ ఫిల్మ్స్ అండ్ అలాగే కథ వేరే ఉంటుంది బ్యానర్స్ నుంచి వస్తున్నటువంటి మూవీ. సార్, రిక్వెస్టింగ్ యూ ఫర్ యువర్ విషెస్. విచ్చేసిన అతిథులకు, ముందు వరుసలో కూర్చున్న విశిష్ట అతిథులకు నా నమస్కారములు. చిన్న సినిమాతోనే ప్రతి ఒక్కరి జర్నీ, ఈరోజు టాప్ పొజిషన్లో ఉన్న ప్రతి ఒక్కరి జర్నీ కూడా చిన్న సినిమాతోనే స్టార్ట్ అయినాయి. నేను కూడా చిన్న సినిమా
ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసు అనే సినిమాతో స్టార్ట్ అయ్యి అది హిట్ చేసి తర్వాత ఈవి సత్యనారాయణ ద్వారా జంబలడ బొమ్మ తీసి పెద్ద హిట్ ఇచ్చాను. ఆ తర్వాత బాలయ్య బాబుతో 2 సినిమాలు టాప్ హీరో, దేవుడు లాంటి సినిమాలు చేసి ఆ విధంగా ఒక నిర్మాతగా సెటిల్ అయ్యాను ఈ ఇండస్ట్రీలో. ఇప్పుడు ప్రస్తుతం గత కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉంటూ ఇప్పుడు రానా గారి హీరోగా తేజ గారి డైరెక్షన్లో రాక్షస రాజా అనే సినిమా చేస్తూ ఈ ఫిబ్రవరిలో మొదలు పెట్టబోతున్నాం. అయితే ఈ కోనేటి శ్రీను డైరెక్టరు నాకు గత 10 సంవత్సరాలుగా బాగా పరిచయం. ఎంతంటే అతను కథ, దర్శకత్వం, సినిమా తప్పితే వేరే ఆలోచన లేని మనిషి. సో అతని డైరెక్షన్లో కూడా నేను అతి త్వరలో ఒక సినిమా కాదు కొన్ని సినిమాలు చేయబోతున్నాను. సో ఈ సందర్భంగా ఈ సినిమా నేను చూసా. ఇందాక బెక్కం వేణుగోపాల్ గారు ఏం చెప్పారంటే సినిమా పాత కథ అని అన్నారు. అంటే ఆచార్య ఆత్రేయ గారు ఒక మాట చెప్పేవాళ్ళు, ఎవరన్నా రైటర్ అసిస్టెంట్లు ఇండస్ట్రీ రాలేదని చెప్తాడు ఆ రైటర్. అయితే ఆయన ఏమంటాడంటే నువ్వు ఏ కథ అయినా చెప్పరా, కానీ కొత్త కథని ఆడియన్స్కి అర్థమయ్యేట్టు చెప్పాలి. అదే పాత కథని కొత్తగా చెప్పాలి. ఇది రా సినిమా సూత్రం అని ఆచార్య ఆత్రేయ గారు చెప్పేవాళ్ళు. అదేవిధంగా నేను ఈ సినిమా చూశాను, చాలా బాగుంది. మన బెక్కం వేణుగోపాల్ గారు చెప్పినట్టుగా ఎవరో పాత కథ అన్నారు, కానీ ఇప్పుడు అంటే గమనించారో లేదో కానీ ఇప్పుడు తీసే పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా కొత్త కథలు కాదు పాత కథలనే వాళ్ళు కొత్తగా చూపిస్తున్నారు. ఎందుకంటే మీరు ఏ సినిమా అయినా సరే కానివ్వండి, లేకపోతే అలవైకుంఠపురం కానివ్వండి, అన్నీ కూడా పాత కథలే, కానీ కొత్తగా చెప్తున్నారు దర్శకులు. అదే ఈ పాత కథనే కొత్తగా చెప్పాడు మన కోనేటి శ్రీనివాస్. సో ఐ విష్ డెఫినెట్లీగా సినిమా పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలని కోరుకుంటూ టీం అందరికీ నా యొక్క ఆశీస్సులు చెప్తూ ఈ సినిమా సక్సెస్ కావాలి, సూపర్ సక్సెస్ కావాలి నా ఈ స్టేజ్ రూపేణ మీ అందరికీ చెప్తున్నాను. ప్రజలందరూ కూడా డెఫినెట్గా సినిమా అంటే ఏంటంటే వచ్చి కూర్చుని చూసే 2 గంటలు కానీ లేకపోతే 2.5 గంటలు కానీ హ్యాపీగా చూసి నవ్వుకు బయట రావడమే సినిమా. అది ఈ సినిమా తప్పకుండా మీరు ఇచ్చిన అది ఎంత టికెట్ ధర అయినా సరే అది డెఫినెట్గా సంతృప్తితో వెళ్తారనేది నా ఇది నమ్మకం. ఐ విష్ ఆల్ ద పీపుల్ టు ది టీమ్ ఆఫ్ ది వర్క్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జంబలకడి పంబ అనే సినిమా అది ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా. అంటే చాలా సినిమాలకి ఇన్స్పిరేషన్ అయినటువంటి ఒక సినిమా. అలాంటి సినిమాని అందించినటువంటి మీరు ఇవాళ రావడం చాలా సంతోషం. సుమా గారి ద్వారా ఇంకొక విషయం చెప్పబోతుందంటే ఇదే జంబలకడి బొమ్మని అతి త్వరలో తమిళంలోనూ హిందీలో కూడా చేయబోతున్నామని కూడా ఈ దృష్టిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్. జనరల్గా అబ్బాయిలు మాట్లాడితే ఎవరు వినడానికి ఇష్టపడరు. ఎవరన్నారండి? ఫ్యాక్ట్ అది. సో నేను మాట్లాడినా పెద్ద ఎవరు వినాలనుకోరు. ఎస్పెషలీ సోహెల్ లాంటి హీరో పక్కన పెట్టుకొని నేను మా సినిమా ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు నేను మాట్లాడుతుంటే అందరు అరిచేవాళ్ళు, పక్కకి వెళ్ళు తను వచ్చి మాట్లాడతాడని. సో సోహెల్ గురించి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో కొత్తగా తన గురించి చెప్పడానికి ఏం లేదు, కానీ ఒకటే చెప్తాను, డెఫినెట్లీ స్టార్ అయిపోతాడు. సో దాని గురించి నో ప్రాబ్లం. 1 కాకపోతే 2 కాకపోతే 100 దాకైనా వెళ్తాడు. ఖచ్చితంగా తను అనుకుంది సాధిస్తాడు. సో అలాంటి మనిషి. చాలాసార్లు చెప్పా, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, సోహెల్ బ్యూటిఫుల్, బయటే కాదు లోపల కూడా. సో డార్లింగ్ సోహెల్, ఆల్ ద బెస్ట్. అండ్ సందీప్ కిషన్ గారి గురించి కూడా చెప్పాలి ఇక్కడ, ఎందుకంటే మా సినిమా అప్పటి నుంచి కూడా సోహెల్కి ఆయన బాగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ సాయి రాజేష్ గారు కూడా, సో అండ్ విరాజ్ అశ్విన్ అండ్ శ్రీకాంత్ గారు, సో ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అవర్ హీరో. నేను నా సినిమా చేసే ముందు బుట్కట్ బాలరాజు మీద నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండే. సో అలాంటి సినిమా రిలీజ్ అవుతుందంటే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ డెఫినెట్లీ ఈజ్ ఎ గుడ్ ఎంటర్టైనర్. సో అందరూ ప్లీజ్ కమ్ టు థియేటర్స్, చూసి నచ్చితే 10 మందికి చెప్పి ఎంకరేజ్ చేయండి, బికాజ్ హీ ఈస్ గోయింగ్ టు బి అ స్టార్ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ హరిత గారు. అందరికీ నమస్కారం. సో నాకు తెలిసి ఇక్కడ ఉన్న మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి నేను తెలుసు. సో లక్కీ లక్ష్మణ్ మూవీ ప్రొడ్యూస్ చేశాను. ఎస్పెషల్లీ బూట్కట్ బాలరాజ్ టీమ్ అంటే ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ. ఓన్లీ బ్యానర్ నేమ్ ఒక్కటే డిఫరెన్స్ తప్ప.
సారీ నా గొంతు బాగాలేదు, సో స్టిల్ షూటింగ్ జరుగుతుంది. సోహెల్, ఐఎమ్ సో హ్యాపీ. నేను షూటింగ్ నుంచి ఎంత త్వరగా కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వద్దాము మిస్ అవ్వకుండా అని హడావుడిగా వచ్చేసాను. సోహెల్ గురించి అందరికీ తెలుసు, బట్ నాకేం తెలీదు. బికాజ్ ఈజ్ మై సో క్లోజ్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ. ఎంత కష్టపడ్డాడో అందరూ చెప్తారు, ఇప్పుడు నేను స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు. బట్ సినిమా అంటే చాలా మంది కష్టం, చాలామంది ఏమంటారు ఆశ, జీవితం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. సినిమానే జీవితం అనుకొని బ్రతికే ఒక పెద్ద సంస్థ, ఒక పెద్ద కుటుంబం అనమాట. సో డెఫినెట్గా ఆడియన్స్కి నచ్చాలనే ప్రతి ఒక్క సెక్షన్ని చాలా జాగ్రత్తగా తీస్తూ ఉంటారు. సో నా యొక్క విన్నపం వచ్చేసరికి ఆడియన్స్, సో సోహెల్ని ఎప్పటి నుంచో మీరు అందరు ఆదరించబట్టే సోహెల్ ఈ స్టేజ్కి వచ్చాడు, తన బెస్ట్ ఇస్తున్నాడు. సో డెఫినెట్గా అన్ని సినిమాలు అంటే పెద్ద సినిమా చిన్న సినిమా అని కాకుండా దయచేసి తను అడిగినట్లుగా మీ జీవితంతో అందరి జీవితాలు ఏదైతే మార్చాలని స్లోగన్ అడుగుతున్నాడో ఒక్కసారి తప్పకుండా థియేటర్కి వెళ్ళి సోహెల్ చేసిన ఈ సినిమాని కూడా ఇంతకుముందు సినిమాలతో ఆదరించి ఇంకా ఎక్కువ ఆదరించి దాన్ని అందరూ ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ ఏదైతే బూట్కట్ బాలరాజ్ టీం ఉన్నారో, ప్రొడ్యూసర్ భాషా గారు కానీ, పెద్ద దిక్కు మన బెక్కం వేణుగోపాల్ గారు కానీ, మన సీను గారు, సో వీళ్ళంతా నా ఫ్యామిలీ, లైక్ వీఆర్ ఫ్యామిలీ. ఆల్మోస్ట్ ఎవ్రీడే కలుస్తూ ఉంటాము. రాకేష్, చాలా ఫ్యూచర్ ఉంది తనకి. అండ్ మేఘలేఖ, సో మేఘలేఖ ఆల్రెడీ తెలిసిన అమ్మాయి, చాలా బాగా చేసింది. సో సోహెల్, సో నేను చాలా హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను. అండ్ సోహెల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క అతిథుల్ని మా తరపు నుంచి థ్యాంక్స్, ధన్యవాదాలు చెప్తూ. అండ్ ఆడియన్స్ ఏంటి చాలా సైలెంట్గా ఉన్నారు, నేను మైక్ పట్టుకున్నాక సౌండ్ లేదేంటి, మర్చిపోయారా నన్ను? సో ఆడియన్స్ మళ్ళీ సోహెల్ని బాగా సపోర్ట్ చేసి కొంచెం గట్టిగా, ఇంతకుముందు కంటే కూడా బాగా గట్టిగా సౌండ్ చేసి ఇంకొంచెం తనకి ఎనర్జీని, తనకి ఇంకా ఉత్సాహాన్ని, ఇంకా ఫ్యూచర్లో తన మూవీస్కి చేయడానికి కావాల్సిన ఒక సపోర్ట్ని ఇవ్వాలని అందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన సుమా గారిని థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ గుర్తించినందుకు. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఓకే, సో బూట్కట్ బాలరాజు సినిమా February 2nd థియేటర్స్లో రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంగా జరుగుతున్న ఈ ఈవెంట్లో లెట్స్ హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ బూట్కట్ బాలరాజు ప్లీజ్. మన ఊర్లే మొట్టమొదటిసారి ఎలక్షన్లు జరుగుతున్నాయి. మన పటేలమ్మ మీద బాలరావు సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు. ఏంద్రా ఇది, అసలు ఏమైందిరా? మాకు ఆస్తులు లేకపోయినా దోస్తులేమో ఆస్తులు అని చెప్పేసి బతికేటోళ్ళం సార్. చిట్టీలు పెట్టినా ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాయాలో తెలియని అమాయకులం సార్. అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాం సార్. ఎలాగో కలిసి పాస్ అవ్వలేం రా, కనీసం కలిసి ఫెయిల్ అవుదాం అనుకున్నాం సార్. చీనీ బతుకు జాడా. అవునమ్మా, అన్న ఇప్పుడు ఫస్ట్ వచ్చిండా? వచ్చిండు నా కడుపులోకి వెళ్ళి ఫస్ట్. ఈడేడు దొరికిండమ్మా మీకు? వాడు మొత్తం వేరే లేవే, మనసులో ఏం పెట్టుకోడు, కుల్లం కుల్లా ఉంటాడు. एक लड़का एक लड़की कभी दोस्त नहीं बनता. బాలరాజు బాలరాజు నువ్వే నా రారాజు. పిసగాని లేసిందా ఏంది దీనికి? దూరం దూరం వాసన వస్తుంది. అవ్వా తాగత్త వాసన రాక వాసన వచ్చినట్టు. ఏ జనరేషన్ లో పుట్టావురా? నీ అమ్మ అయ్యా రెక్కల కష్టం చేసుకుని సాగుతా ఉంటే నువ్వు ఊర మీద పడి తిరగబట్టి ఈ ఊరి జనాల ఓట్లతో సర్పంచ్ గా గెలు. ఛాలెంజ్. వచ్చిందే వచ్చి కాలింగ్ బెల్ కొడితే కాలి లేదు పక్కన అన్నాడు నీళ్ళంటాడు. నువ్వు సర్పంచ్ గా పోటీ చేసుడేంద్రా? పిసగిట్లో లేసిందారా? అయితాడంట, అయితాడు సర్పంచ్. రేయ్ నీ ఆగురా, గుద్దితే గుడ్లు వగులుతాయి. అవ్వా బూట్కట్ ప్యాంట్కే ఓటేయాలి. వాళ్ళ చక్క ఈ 2,000 తీసుకొని వాడుకో. ఏం పుట్టిందిరా నీకు? ఇంకా బాలరాజుని చూస్తుంటే గెలిసేటట్టు ఏం అనిపిస్తలేదు.
నువ్వు గెలిచినా ఓడినా నా కొడుకువేరా. ప్రేమిస్తే చచ్చిపోతారా? దాని కనుకేమన్నా అవ్వాలే నీ ఊరోళ్ళందరినీ బొందల గడ్డ మీద బొంద పెడతా చెప్పన్నా. అవ్వా బూట్ కట్ ప్యాంట్కే ఓటేయాలి. ఓటు చాలా విలువైనది. అవును తెలుసు, అందుకే పైసలు ఇచ్చిన. అంత విలువైన ఓటు నేను ఎవ్వరికి వెయ్య, నేనే ఉంచుకుంటా. అది మాత్రం హైలైట్ డైలాగ్. అసలు ఓటు చాలా విలువైందని చాలా సంవత్సరాల నుంచి తెలుసు, కానీ ఇలా దాచుకోవచ్చని ఇప్పటివరకు తెలియదు. దయచేసి దాచుకోకండి, వెళ్ళి ఆ అమూల్యమైనటువంటి ఓటుని త్వరలోనే రాబోతున్నటువంటి ఎలక్షన్స్లో వినియోగించుకోండి. అండ్ దసరా అనేటువంటి ఒక సినిమాని తీసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఊదెలా ఇక్కడే ఉన్నారు. వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. ఇంకా మన మనసుల్లో నుంచి వెన్నెల వెళ్ళలేదు, వెన్నెల అలాగే తిరుగుతూనే ఉంది మనసుల్లో. సినిమాలోని సీన్స్, ఇంటెన్సిటీ, ఇమోషన్ మొత్తం. ఎస్ శ్రీకాంత్ గారు అసలే. అందరికీ నమస్కారం. నా చాలా షార్ట్ స్పీచ్ ఉంటుంది. నాకు పెద్ద సోహెల్ గురించి చెప్పాలంటే, సోహెల్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయము, ఒకే ఊరు. ఎప్పుడు చూసినా నేనన్న మధ్యలో ఎక్కడో పట్టుకున్న సినిమా అని. కానీ అతను ఆల్మోస్ట్ నాకు తెలిసిన కాంచి అంటే మనోడు ఒక 2nd క్లాస్ 3rd క్లాస్ నుంచి డ్యాన్స్ బేబీ డ్యాన్స్లు ఇవన్నీ చేసుకుంటే కర్రాకు వచ్చాడు. సోహెల్ గురించి జెన్యున్గా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సోహెల్, థ్యాంక్ యూ. సోహెల్, నాకు తెలిసైతే శ్రీకాంత్ ఇంతైనా మాట్లాడాడంటే మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి పరిచయం ఉండబట్టి ఈ మాత్రం, లేకపోతే ఈ మధ్య కాలంలో అయితే శ్రీకాంత్ ఇంత మాట్లాడడం నేను వినలేదురా బాబు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ నెక్స్ట్ మూవీ కమింగ్ సూన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే లిరిక్ రైటర్ శ్రీ కాసర్ల శ్యామ్ గారిని, దేవ్ పౌర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సినిమాలోని 2 బ్యూటిఫుల్ సాంగ్స్ని వారు రాయడం జరిగింది. అలాగే దేవ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మన సినిమాలో సాంగ్ పాడిన బోలే గారు వచ్చారు, మరికొద్దిసేపట్లో ఆయన వస్తారు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ పాట కూడా పాడడం అనే కార్యక్రమం ఉంటుంది. సో ముందుగా అయితే కాసర్ల శ్యామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన సోహెల్ని సపోర్ట్ చేస్తూ, విష్ చేస్తూ, ఆశీర్వదించడానికి వచ్చిన దర్శకులు, హీరోలు, నిర్మాతలు అందరికీ సోహెల్ తరఫున, మా బూట్ కట్ బాలరాజు బృందం తరఫున నేను కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నా. శ్రీకాంత్ చెప్పినట్టు చాలా చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చిన హీరో మన సోహెల్. ఇందులో డైలాగ్ ఉన్నట్టు వాడు మనసులో ఏం పెట్టుకోడు, కుల్లం ఉంటాడు. చాలా మంచి వ్యక్తి, స్నేహానికి ప్రాణం ఇచ్చే వ్యక్తి, అందరినీ ఆదుకునే మనస్తత్వం ఉన్నాడు, కష్టపడి పైకొచ్చిండు. ఈరోజు ఈ చిత్రంలో తన ఎఫర్ట్ అంతా పెట్టి అంత అద్భుతంగా చేశాడు. తన కోసం ఈ సినిమా అత్యద్భుతంగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే దర్శకులు శ్రీ కోనేటి అన్న మంచి హిలేరియస్గా కామెడీతోని, ఎంటర్టైన్మెంట్తోని ఈ సినిమా చేశాడు. నాకు కొన్ని సీన్స్ కూడా చూపించాడు సోహెల్ నాకు. అన్న నీకు కూడా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రొడ్యూసర్ భాషాబాయికి ఇది టర్నింగ్ పాయింట్ అయ్యి మంచి డబ్బులు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చిత్రంలో నేను 2 పాటలు రాయడం జరిగింది. ఉండలేకపోతుందయ్యో మనసు, నా మనసు వెళ్ళలేకపోతుందయ్యో, ఆ సంగతి నీకు తెలుసు. ఇంత పెద్ద రంది, ఇన్ని నల్ల సంది చూడలేదు ఇంత రంది, నువ్వు నవ్వుతుంటే ఏందయ్యో నా గుండె గుంజుతుందయ్యో. రాజు నా బాల రాజు, రాజు నా బంగారి రాజు, రాజు నా రాజు రావేరా అని మా మిత్రుడు భీమ్ సిసిరలియో అత్యద్భుతంగా స్వరపరిచిన 2 పాటలు నేను రాయడం జరిగింది. ఈరోజు ప్రోమో రిలీజ్ అయింది, మళ్ళీ చూస్తూ ఉండనా అని. రేపు పాట రిలీజ్ చేస్తున్నారు. నాకు అవకాశం ఇచ్చినందుకు గాను అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా సినిమాలో February 2nd మనం సినిమా చూస్తున్నాము. అందరం మన కథ వేరే అని చెప్పి థియేటర్లో చెప్పుదాం. థ్యాంక్ యూ సో మచ్. మీ జీతాలతో మా జీవితాలని మార్చండి. అది రండి దేవ్ గారు. అందరికీ నమస్కారం. నా పేరు దేవ్. ఇందులో టైటిల్ ట్రాక్ రాయడం జరిగింది. సో ఈ అవకాశం ఇచ్చిన మాస్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారికి, మా డైరెక్టర్ శ్రీను సార్కి, సార్ చాలా థ్యాంక్స్ సార్. బోలే అన్న పాడారు, బిగ్ బాస్ నుంచి ఫేమస్ అయిన బోలే అన్న పాడారు ఈ పాట. ఆస్కార్ విన్నర్ ప్రేమ్ రక్షిత్ గారు కొరియోగ్రఫీ చేశారు. ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను.
అండ్ మా పెద్దన్న శ్యామన్నతో వేదిక పంచుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. మొన్న సోహెల్ అన్న ట్రైలర్ లాంచ్ చూశాను నేను. ఆయన స్నేహితులు ఇక్కడ వచ్చిన అభిమానులందరూ నాకు తెలిసి సాలిడ్గా కోరుకుంటుంది ఆయన సక్సెస్. అది February 2న జరుగుతుందని బలంగా నమ్ముతున్న సోహెల్ అన్న. మిమ్మల్ని చూస్తుంటే సీనియర్ని స్క్రీన్ మీద చూసినట్టు, మా గల్లీలో ఒక పెద్దన్న అట్లా వెళ్తున్నట్టు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. డెఫినెట్గా ఇందులో రాసిన టైటిల్ ఏ బూటు బూటు అరే బూటు 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 కట్టు బాలరాజు, అరే ఊరు వాడగలక్కుండా గడవదంట ఒక్కరోజు, అరే బూటు బూటు అరే బూటు 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 కట్టు బాలరాజు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ దేవ్ గారు. థ్యాంక్ యూ కాసర్ల శ్యామ్ గారు. దేవ్ గారు పాట రాశారు, పాట పాడినటువంటి వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్నారు. బోలే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అసలు ఆ గ్లామరు, ఆ కలరు, ఆ కాస్ట్యూమ్స్ సూపరు. మా ది హ్యాండ్సమ్ ఎనర్జెటిక్ డైనమిక్. నాకు ఎప్పుడు ఆ బిగ్ బాస్ షోలో బోలే గారు చెప్పినటువంటి మీకు ఎంతమంది పిల్లలు అంటే 135 అన్నారు ఆయన. అదొక నాకు మ్యాథ్స్ కొంచెం వీక్, నేను అప్పటి నుంచి బాగా వచ్చేసింది నాకు మ్యాథ్స్. థ్యాంక్ యూ అండి. ఒక్కసారి ఈ సాంగ్ కూడా వినిపించాలి మాకు. ఇప్పుడు ఈ మధ్యలో భోలే అంటే హీరో అంటారు కాబట్టి పిల్లల గురించి డిస్కస్ చేయకపోవడమే మంచిది అనుకుంటాను. ఓకే, సరదాగా అన్నాను. థ్యాంక్ యూ. అసలు చూస్తే కూడా తెలియట్లేదు మీకు పిల్లలు ఉన్నారని. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ఈ సందర్భంగా ఈ సినిమా బూట్కట్టు బాలరాజు అనే సినిమాకి మొట్టమొదటిసారి ఈ వేదిక మీద నేను ఉండడం గల కారణం, ఫస్ట్ భీమ్స్ తమ్ముడు నాకు ఫోన్ చేసి అన్న బూట్కట్టు బాలరాజు సాంగ్ టైటిల్ సాంగ్ నువ్వు పాడాలి అని అడిగాడు. అప్పటికి నేను ఇంకా బిగ్ బాస్కి వెళ్ళలేదు. బిగ్ బాస్ వెళ్ళకముందే నాకు కోరడం జరిగింది. బిగ్ బాస్ కంటే ముందు ఈ పాట నేను పాడాను. ఆ తర్వాత బిగ్ బాస్కి వెళ్ళడం, మీ అందరి ఆశీర్వాదంతో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బిగ్ బాస్ వేదిక కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. అలాగే ఈ సినిమాలో నేను పాడిన పాట రాసినట్టు దాని తర్వాత రెండో వ్యక్తి మా సోహెల్ అన్న. ఇంకా సోహెల్ అన్న అంటే మీ అందరికి తెలుసు, సో హెల్ నుంచి వచ్చాడు, ఇప్పుడు హెవెన్గా ఏలుతాడు ఈ సినిమాతో నాకు తెలిసి. ఎందుకంటే నీ పేరులోనే హెల్, నువ్వు అనుభవించిన హెల్ ఉంది. ఇప్పుడు సో హెవెన్, డౌట్ లేదు. ఎందుకో ఇప్పుడే వచ్చింది ఐడియా నాకు. సో హెవెన్ అంతే. ఇంకా ఇప్పటి నుంచి ఈ సినిమా నుంచి సో హెవెన్ అవుతావు. వేదిక ముందు ఆశీనులైనటువంటి ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. అందరికీ పేరు పేరున నా కళాభివందనాన్ని తెలియజేసుకుంటున్నానండి. చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. అలాగే మీడియా మిత్రులకు నా కళాభివందనాలు, ఐ లవ్ యూ. తర్వాత ఈ పాట నేను పాడిన పాట రాసినటువంటి మ్యూజిక్ చేసిన భీమ్స్కి రాసినటువంటి దేవ్ పవర్, చాలా పవర్ఫుల్గా రాసిన దేవ్, థ్యాంక్ యూ. తమ్ముడు ఎప్పుడు హై పిచ్ పాటలు చేస్తుంటాడు భీమ్స్. ఆయన సినిమాలు అన్నీ కూడా హై పిచ్లో ఉంటాయి. సో ఈ పాట కూడా మంచి హై పిచ్లో దుమ్ము రేగింది. చాలా మంచి పాట. బూటు బూటో బూటు బూటా బూటు 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 కట్టు బాలరాజు, ఏ ఊరు వాడకెళ్ళకుండా గడవదంట ఒక్కరోజు, బూటు 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 కట్టు బాలరాజు, ఊరు వాడకెళ్ళకుండా గడవదంట ఒక్కరోజు. ఇంత హై పిచ్లో ఉందండి. తమ్ముడు భీమ్స్ తమ్ముడి పాటలన్నీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన దర్శకులు మరియు మా ప్రొడ్యూసర్ పాషన్న, ఇంకా అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్న సోహెల్ అన్న ఐ లవ్ యూ. అసలు నీ గుణం ఇప్పుడు నేను చెప్తే మాటల్లో నీ ముందట ముఖస్థితి ఉంటుంది, కానీ ముఖస్థితిగా నేను చెప్పడం కరెక్ట్ కాదు. కానీ నిజంగా చెప్తున్నా, అమ్మతోడు అద్భుతమైన మనిషివి నువ్వు. ఇటీవల ఒక అద్భుతమైన పని చేసినావు నువ్వు. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి 7 వరకు అండి, మీకు చెప్పాలి, ఎక్కువసేపు మాట్లాడతానని చెప్పి ఎప్పుడు దిగిపోతారని అనుకోకండి. దసరాగా అంటున్నా, సారీ, సరదాగా. దసరా డైరెక్టర్ అని ఉన్నారు కదా, అందుకే. ఓకే, సో సోహెల్ అన్న ఈ మధ్యలో గ్రూప్ 1 నుంచి సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు గ్రూప్ క్రియేట్ చేసామన్నా. అందులో ఆల్ కంటెస్టెంట్ అందరూ కూడా అందులో జాయిన్ కావడం, మేమందరం కూడా మొదటి నుంచి ఇప్పటిదాకా పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా అందరి ఆశీర్వాదం నీకు ఖచ్చితంగా ఉంటుందన్న. తర్వాత బిగ్ బాస్లో నా కోసం నువ్వు స్టేజ్ మీకు వచ్చినావన్నా,
ఐ లవ్ యూ. నేను ఎప్పుడు మర్చిపోను. నిజంగా చెప్తున్న జనాలకి ప్రతి ఒక్కరం కూడా సోహెల్ అన్న సినిమా, సోహెల్ అంటే బిగ్ బాస్లో ఒక అద్భుతమైనటువంటి పెర్ఫామ్ చేసిన వ్యక్తి, చాలా మంచి మనసున్న వ్యక్తి. ఆయన తర్వాత ఆ పేరు నాకే వచ్చింది అనుకుంటాను. మరి మీరు హీరోగా ఎప్పుడు చేస్తున్నారు? భోలే అంటే హీరో, హీరో అంటే భోలే. ఈ సందర్భంగా అల్లోనే రాడల్లా అంటూ పిల్లే రావాలే, మీ యార్ గుర్రాల్ మా యార్ గుర్రాల్ బండే ఎక్కాలే, బొట్ల బొట్ల సీరే గట్టి బొమ్మంచు రైకే దొడిగి డిల్లెంబల్లెం సప్పులతోటి పెళ్లి పీటల మీదికి ఎక్కాలే. భోలే అంటే హీరో, హీరో అంటే భోలే. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అండి. మీ నోటితో, సుమగారి నోటితో హీరో ఎప్పుడు అనిపించుకోవడం అనేది, ఆ మాట మీ నోటి ద్వారా వినడం, ఆహా ఎంత కమ్మగా ఉందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ భోలే గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బూట్ కట్ బాలరాజు పెద్ద హిట్ చేయాలి మన అందరం కలిసి. చాలా అద్భుతమైన సినిమా. బాయ్. థ్యాంక్ యూ భోలే గారు, థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు. నా తోటి మా కాసల శ్యామన్న, నా ప్రియమిత్రుడు, ఆయనకు కూడా ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ హీరో భోలే గారు, థ్యాంక్ యూ. ఇక సినిమా ప్రొడ్యూసర్ మొహమ్మద్ పాషా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే డైరెక్టర్ శ్రీ కోనేటి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. బూట్ కట్ బాలరాజు సినిమాని అందిస్తున్న నిర్మాత, దర్శకులు ఇద్దరు మాట్లాడతారు ఇప్పుడు. హలో, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు మరియు నా ఫ్రెండ్స్కి, నా 10th క్లాస్ బ్యాచ్ వచ్చిన వాళ్ళందరికీ, తర్వాత ఇక్కడ వచ్చిన ఇంతకుముందు బ్రహ్మానందం గారు వచ్చారు, సార్ వెళ్ళిపోయారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మన మంచు మనోజ్ గారికి అండ్ సందీప్ కిషన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బోలే షావలి అన్న, అండ్ మన బెక్కే వేణుగోపాల్ గారికి, అండ్ కాసల్లా శ్యామ్ గారికి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణి గారికి, అండ్ కో ప్రొడ్యూసర్ మన పండు అండ్ మామిడిచెట్టి శ్రీనివాస్ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాకి ముఖ్యంగా మెయిన్ కారణం బెక్కే వేణుగోపాల్ గారు చాలా మంచిగా స్టోరీ నేరేట్ చేశారు, మొత్తం దగ్గరుండి మొత్తం చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బెక్కే వేణుగోపాల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా వదిన బెక్కెం బబిత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్, థ్యాంక్ యూ. తర్వాత వచ్చేసి మా అక్క, మా బావ గారు వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఈ సినిమాని ఇంత నేను ఈ స్టేజ్ మీద తీసుకురావడానికి ప్రధాన కారణం నా బ్రదర్స్ రషీద్ అండ్ సాదిక్. వాళ్ళ సహకారంతో ఇంత ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ మై బ్రదర్స్. తర్వాత ఇక్కడ మన పనిచేసిన టెక్నీషియన్స్, మన ఆర్ట్ డైరెక్టర్ మన విఠల్ గారికి, తర్వాత మన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అన్నకి, తర్వాత వచ్చేసి ఆర్ఆర్ చేసిన మన అనుదీప్ అన్నకు చాలా థ్యాంక్స్ అండి. మన డిజైనర్ ధని ఎల్ఏ గారికి చాలా థ్యాంక్స్ అండి. తర్వాత ముఖ్యంగా మన ఈ సినిమాకు మన డిస్టర్బ్ చేయదురా భయ్, వచ్చేవి 2 మాటలు. మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి నేను. మా డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా తీశారు. నేను ఒక పాయింట్ చెప్తే, లేదండి ఈ పాయింట్ కాదు పాషా గారు, దీనికన్నా 100 రెట్లు నన్ను సాటిస్ఫాక్షన్ చేసే విధంగా నన్ను చూపించారు. చాలా థ్యాంక్స్ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా తర్వాత నా బ్రదర్, నా వెల్విషర్, నా ఫ్రెండ్ సోహెల్ గురించి చెప్పాలి. ఒక వ్యక్తికి సినిమా ఫ్యాషన్ అంటే ఇంత పిచ్చి అనేది నేను నా ఫ్రెండ్ సోహెల్ని చూశాను. చాలా థ్యాంక్స్ సోహెల్, నీతో చేస్తున్నందుకు చాలా గర్విస్తున్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా థ్యాంక్స్ నీతో సినిమా చూస్తున్నందుకు. తర్వాత ఈ సినిమాలో ముఖ్యంగా హీరోయిన్ మేఘలేఖ గురించి చెప్పాలి. ఎంత మన తెలుగు అమ్మాయి. సో ఎలా చెప్పాలి నాకు తెలియదు, బట్ తెలుగు అమ్మాయి చాలా మంచి అమ్మాయి. షూటింగ్ టైంలో కానివ్వండి, తర్వాత షూటింగ్ టైంలో కానీ చాలా సపోర్ట్ చేశారు. సో ఇదండి, అందరికీ చాలా థ్యాంక్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళకి పెద్దలందరికీ చాలా థ్యాంక్స్. అండ్ సోహెల్ ఫ్యాన్స్కి మరియు ఇతరులకు అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమాని బూట్ కట్ బాలరాజు ఇది February 2న రిలీజ్ అవుతుంది. అందరూ గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత ఎవరైనా పేర్లు మర్చిపోతే సారీ, ఏమనుకోద్దండి. మన మణి గారికి చాలా థ్యాంక్స్ అండి, మీ సపోర్టింగ్ చాలా ఉపయోగపడింది మనకు. సో చాలా థ్యాంక్స్ అండి. రైట్ అండి, బాయ్.
ఎస్ డైరెక్టర్ శ్రీ కోనేటి గారు. ఇక్కడికి వచ్చేసినటువంటి అందరూ సందీప్ కిషన్ గారు, శ్రీకాంత్ గారు, సాయి రాజేష్ గారు, మన సారీ బ్రదర్ ఏమనుకోవద్దు బ్రదరు, మా లక్ష్మి వీరాజ్ అశ్విన్ గారు, సారీ మన లక్ష్మణ్ సినీ విజన్ నుంచి నా ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్ లక్ష్మణ్ కూడా వచ్చి ఉన్నారండి. లక్ష్మణ్ కూడా ముఖ్యంగా మరి బెక్కం వేణుగోపాల్ గారు, మరియు మామిడి చెట్టి సీనన్న, కాసాలే శ్యామన్న, ఎంటైర్ టీం అంతా అందరు ఇక్కడికి వచ్చేసినటువంటి పండు కో ప్రొడ్యూసర్, మణికుమార్ గారు, మన లక్కీ లక్ష్మణ్ ప్రొడ్యూసర్స్ అండ్ అనిత గారికి, మరి అభి, అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా 2.5 సంవత్సరాల క్రితం ఈ మూవీ స్టార్ట్ అయిందండి. ఈ స్క్రిప్ట్ వర్క్ జరగడానికి కారణం ఫస్ట్ బెక్కం వేణుగోపాల్ గారు, నా మిత్రుడు. ఫస్ట్ స్క్రిప్టు నేను గోపి దగ్గరికి వచ్చి కలిసినప్పుడు గోపి ఒక పాయింట్ చెప్పాడు, ఇలా కావాలరా అంటే దాన్ని బ్యాక్టాప్ చేసి చెప్పిన వెంటనే వితిన్ 3 డేస్లోనే నాకు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. వెంటనే సోహెల్ని, మన పాషా గారిని గిట్ట తీసుకొచ్చి పరిచయం చేసి ఈ మూవీ చేస్తున్నామని చెప్పేసి అని అన్నారు. ప్రతి విషయంలో ఈరోజు వరకు కూడా నాకు బెక్కం వేణుగోపాల్ వెన్నంటూ ఉండి ఒక వెన్నుపూసలాగా, ఏదైతే ఒక పట్టు అంటాం కదా, ఆ పట్టులాగా మా వెన్నంటూ ఉండి ఈ సినిమాని ఈరోజు వరకు కూడా మా వెనక ఉండి నడిపించాడండి. పాషా గారి గురించి చెప్పాలి. ఫస్ట్ కొంత అమౌంట్ పెట్టుకొని దిగాడండి తను ఈ సినిమాకి. బట్ ఈరోజు మొత్తం సోలో ప్రొడ్యూసర్గా తను పడ్డ కష్టం ఇంత అంత కదండి. అతనుకున్న ప్యాషనే ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చింది ఆ సినిమాని. దానికి తోడు సోహెల్. ఈ పాషా గారికి ధైర్యం ఎవరు అని అంటే సోహెల్. సోహెల్ తన భుజాల మీద వేసుకున్న, భయ్యా నేనున్నా, ఏం కాదు, మనం చేద్దాం, సినిమా బాగుంది, ఈ కథ బాగుంది, నన్ను నమ్ము అని తన వెనకాల ఉండి ఈరోజు వరకు సపోర్ట్గా ఈరోజు ఇలాంటి ఫంక్షన్ చేస్తున్నా బికాస్ ఆఫ్ ఓన్లీ సోహెల్. తన ఐడియాలజీ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుందండి. తను ఏదైనా ప్రతి ఒక్కటి నాతో, అన్నా ఇలా చేద్దామా, అన్నా ఇలా వెళ్దామా, రైట్, ఓకే సోహెల్, నీకు ఎలా అనిపిస్తే అలా వెళ్దాం, అలా చేద్దాం. ఈ రోజు వరకు ప్రమోషన్ విషయంలో కూడా అన్న ఇంతమందిని ఇలా పిలుస్తున్నా, ఇలా చేద్దామన్నాను. ఈ రోజు వరకు అంటే నాలాంటి దర్శకులకి ఇంత మంచి తీసిన సినిమాని జనాల వరకు తీసుకెళ్ళాలంటే ఇలాంటి సపోర్ట్లు ఉండాలండి. ఇలాంటి సపోర్ట్ లేకపోతే నాలాంటి డైరెక్టర్లు వెనకనే పడిపోతారు. నా అబ్బాయి క్లాస్ సమయమా సినిమా కూడా ఫస్ట్ బాగుంది అనే టాక్ వచ్చింది, కానీ జనాల్లోకి వెళ్ళలేకపోయింది. సో మళ్ళీ ఈ సినిమా కూడా నేను ఇలాంటి పరిస్థితి వస్తుందేమో అని భయపడ్డాను. కానీ సోహెల్ని, పాషా గారిని, మా బెక్కం వేణుగోపాల్ గారు, వీళ్ళందరూ నా వెనక ఉండి ఏం కాదు, భయపడవద్దు, ఈ సినిమా చేస్తున్నాం, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామనే ధైర్యాన్ని నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళందరికీ. తర్వాత ఇంద్రజ గారు, ఆవిడ ఈరోజు రాలేకపోయారు, తనకు వేరే షూటింగ్ ఉండడం మూలంగా. మేము అనుకోకుండా ఈరోజు ఈ డేటు ఫిక్స్ చేయడం మూలంగా ఆమె డేట్ లేకపోవడం, ఆమె రాలేకపోయింది. ఇంద్రజ గారి గురించి చెప్పాలండి, ఈ సినిమాకి బయట తను తీసుకునే రెగ్యులర్ రెమ్యునరేషన్స్ వేరే ఉంటాయి, పర్ డే ఇంత అని చెప్పేసి. అలా కాకుండా ఫస్ట్ నేను కథ చెప్పిన వెంటనే, సార్ మనం చేస్తున్నాం సార్ అంటే రెమ్యునరేషన్ గురించి డిస్కషన్స్ వచ్చాయి. ఏం పర్లేదండి, నాకు బయట ఇచ్చే దాని మీద 50% తగ్గించి నాకు ఇవ్వండి, నేను చేస్తున్నాను ఈ సినిమా అని చెప్పేసి ఇంద్రజ గారు చెప్పడం జరిగింది. లాస్ట్ డే షూటింగ్కి డేట్లు లేవు, అందరు కాంబినేషన్, ఆ కాంబినేషన్లో డేట్ అడిగాం. ఆవిడ క్యాన్సల్ చేసుకొని మళ్ళీ ఈ సినిమాకి ఆ డేట్ ఇచ్చి వితౌట్ రెమ్యునరేషన్ తోడు కూడా ఆవిడ ఈ సినిమాకి చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. తర్వాత మా బీమ్స్ సిసిరేలియో, ఇప్పుడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు బ్రదరు. అయినప్పటికీ ఎప్పుడూ ఫోన్ చేసి సపోర్ట్గా, అన్నా సూపర్ ఉందన్న సినిమా, చాలా బాగా వచ్చింది,
మీరేం అధైర్యపడకూడదు అంటూ ధైర్యం ఇస్తూనే ఉంటాడు నాకు. మొన్న కూడా ట్రైలర్ లాంచ్కి వచ్చినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ భీమ్స్. అదేవిధంగా ఈ కెమెరామెన్ డిఓపి గోకుల్ భారతి ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడే అతని టాలెంట్ ఏంటి అనేది నాకు తెలిసిందండి. నేను ఫస్ట్ డే షూట్ చేస్తున్నప్పుడే అతనికి చెప్పా, బ్రదర్ నువ్వు మంచి పెద్ద కెమెరామెన్ అవుతావు అని చెప్పినండి. ఈ రోజు వరకు కూడా తను చాలా ఇన్నోసెంట్గా ఉంటాడు, ఎవరితో మాట్లాడ్డా ఏం చేయడు, అలా తను చేయడం జరిగింది. థ్యాంక్ యూ గోకుల్. అదేవిధంగా శ్యామ్కే నాయుడు గారు కొద్ది రోజులు తను కూడా పనిచేశారండి ఈ సినిమాకి. అన్న శ్యామన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. మిమ్మల్ని ఎప్పుడూ నేను మరవను, ఎందుకంటే మీరు మాకు ఎప్పుడూ వెన్నంటే ఉంటారు, అది నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే అగో ఇప్పుడే భీమ్స్ గారి గురించి మాట్లాడుతున్నా, భీమ్స్ వచ్చేసిండు. థ్యాంక్ యూ భీమ్స్. సో ఈ కథ గురించి తీసుకుంటే అండి, ఫస్ట్ ఈ కథ రాస్తున్నప్పుడు గోపి మేమంతా డిస్కషన్ చేస్తున్నప్పుడు ఫణికృష్ణ అని రైటర్ని పరిచయం చేశాడు. తను దీనికి రచన సహకారం చేయడం జరిగింది. మేము అంతా కంటెంట్ అంతా రాసుకొని అంతా అయిన తర్వాత దీనికి ఒక వెర్షన్ డైలాగ్ పార్ట్ రాసేసుకున్నాం. ఒక వెర్షన్ డైలాగ్ పార్ట్ రాసిన తర్వాత ఇదంతా తెలంగాణ స్లాంగ్లో ఉంటుంది సినిమా అంతా. సో ఈ స్లాంగ్ రాయాలి, ఎవరు రాస్తారు అన్నప్పుడు సోహెల్ తన మిత్రుని రాకేష్ని తీసుకొచ్చి పరిచయం చేశాడు. రాకేష్ నాతో వచ్చినప్పుడు అతనికి ఏంటంటే డైలాగ్ పార్ట్ ఎలా రాయాలో కూడా తెలియదు అది, కానీ అద్భుతమైన డైలాగులు రాయగలుగుతున్నాడు. అతన్ని ఎంకరేజ్ చేస్తే మంచి రైటర్ అవుతాడని చెప్పి, బ్రదర్ మీకు ఏం భయపడొద్దు మీరు రాయండి అని చెప్పి ప్రతి వర్డ్ దగ్గరుండి రాపించుకున్నాను. థ్యాంక్ యూ రాకేష్. తర్వాత ఈ సినిమాలో ఇంకొక రైటర్ ఉన్నాడండి, అది ఇప్పటివరకు ఇక్కడ టాపిక్ రాలేదు, జబర్దస్త్ రాంప్రసాద్. తను కూడా ఈరోజు చెన్నైలో షూట్లో ఉండి రాలేకపోయాడు. రాంప్రసాద్ కూడా ప్రతి డైలాగులు అండి ఇందులో చాలా ఎమోషనల్ డైలాగులు ఉన్నాయంటే అది రాంప్రసాద్ రాసిందండి. చాలా ఎమోషనల్గా ఉంటాయి డైలాగులు, ప్రతి డైలాగులు అందరూ ఎంజాయ్ చేస్తారు, ఎమోషనల్ అవుతారు ఈ సినిమాకి. ఈ సినిమా ఏదైతే ఎంటర్టైన్మెంట్ జోనర్లో ఉంటుందో అలాగే ఆ సెంటిమెంట్లు కూడా ఈ సినిమాలో ఉన్నాయండి. మన సోహెల్ మదర్ క్యారెక్టర్ చేశారు ప్రమోదిని గారు, చాలా అద్భుతంగా చేశారు ఆవిడ కూడా. సో ఇలా ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరు నాకు సహాయపడ్డ ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ స్టేజ్ మీద నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ సినిమా తప్పకుండా ఇది హిట్ అవుతుందనే నమ్మకంతో ఇంత దూరం వచ్చాము. మీ ముందు ఇలా విజువల్స్ ఇలా కనపడుతున్న బ్యాక్గ్రౌండ్లో మాకు సెట్లు అవన్నీ ఇలా సాంగ్లలో కనిపిస్తుంటే దానికి మా విఠల్ గారు ఆర్ట్ డైరెక్టరు. థ్యాంక్ యూ విఠల్ గారు. సో సారీ ఏమనుకోవద్దు, కొంచెం టెన్షన్లో ఉండి అన్నీ మర్చిపోతూ ఉన్నాను. మా కోరియోగ్రాఫర్స్ కూడా ప్రేమ్ రక్షత్ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టరు, విజయ్ బిన్ని, నాసామిరంగా రీసెంట్లీగానే డైరెక్టర్ అయ్యాడు విజయ్. తర్వాత భాను మాస్టర్ కూడా, తర్వాత ఫైట్ మాస్టర్ అంజీ, నిఖిల్, వీళ్ళందరి పేరు నా ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి నాకు సహాయపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఇద్దరిని కొంతమందికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. మా అసిస్టెంట్ డైరెక్టర్ మధుకి అండ్ మా మేనేజర్ భాస్కర్ రెడ్డికి, తర్వాత వచ్చేసి మన మక్బూల్ అండ్ మల్లాపూర్ నుంచి వచ్చిన నా మిత్రులు దయాకర్ రెడ్డి గారికి అండ్ అదర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఎవరీబడి థ్యాంక్ యూ. మొహమ్మద్ పాషా గారిని అలాగే శ్రీ కోనేటి గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో వన్స్ అగైన్ మేబీ ఇన్వైట్ సాయి రాజేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. బేబీ డైరెక్టర్, అలాగే మన దసరా డైరెక్టర్ శ్రీకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. బలగం, ధమాకా ఇలా సూపర్ డూపర్ హిట్ సినిమాలకి మ్యూజిక్ అందించినటువంటి భీమ్స్ గారే ఈ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్షన్ చేయడం జరిగింది. అండ్ సాంగ్స్ మనం విన్నాము, సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వారికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే విరాజ్ అశ్విన్ మన బేబీ సినిమాతో ప్రేక్షకులకి మరింత దగ్గరైనటువంటి విరాజ్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్
సందీప్ కిషన్, ఊరు పేరు భైరవకోన, త్వరలోనే మనం చూడబోతున్నాము. సందీప్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెరీ హార్డ్ వర్కింగ్, సూపర్ టాలెంటెడ్ హీరో సందీప్. విషింగ్ యూ సూపర్ సక్సెస్. అతి త్వరలోనే ఈ సినిమా మీద ఏదైతే సినిమా వస్తుందో అది చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ అలాగే రాహుల్ సిప్లీగంజ్ ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అట్రాక్షన్. మూవీలోని ఒక మంచి ఫుల్ కిక్కిచ్చే ఒక పాట పాడాడు. సో రాహుల్కి స్వాగతం. కాసర్ల శ్యామ్ గారిని మరొకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. బెక్కం వేణుగోపాల్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. దనియేలే గారు పబ్లిసిటీ డిజైనర్, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలాగే భరతనాట్యం సినిమా హీరో సూర్య తేజాని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బెక్కం బబిత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే కో ప్రొడ్యూసర్స్ పండు గారు అండ్ మామిడిశెట్టి శ్రీనివాస్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినటువంటి అనుదీప్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. డిఓపి గోకుల్ భారతి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ బోలే గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇమ్రాన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఇప్పుడు బుట్కట్ బాలరాజు హీరో హీరోయిన్లు ఇద్దరిని పిలిచేద్దామా? సయ్యద్ సోహెల్ అండ్ మేఘలేఖ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. లక్కీ లక్ష్మణ్, అలాగే ఆర్గానిక్ మామ అండ్ హైబ్రిడ్ అల్లుడు, ఇలా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క డిఫరెంట్ సబ్జెక్ట్ని ఎంచుకుంటూ ఇప్పుడు బూట్కట్ బాలరాజు అంటూ February 2nd థియేటర్స్కి విడుదల అవ్వబోతుంది ఈ సినిమా. విషింగ్ సూపర్ సక్సెస్ టు సయ్యద్ సోహెల్ అండ్ అలాగే మేఘలేఖ అండ్ ద కంప్లీట్ టీమ్ ఆఫ్ బూట్కట్ బాలరాజు. వంశీశేఖర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఇప్పుడు బిగ్ టికెట్ ఆఫ్ ద ఫిల్మ్ సాయి రాజేష్ గారు, సందీప్ కిషన్ గారు అండ్ విరాజ్ అశ్విన్ టు ప్లీజ్ టేక్ ద బిగ్ టికెట్. ఆచంట గోపీనాథ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో బూట్కట్ బాలరాజు February 2nd ఇన్ థియేటర్స్. ఇప్పుడు డైరెక్టర్ సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బాగున్నారా సుమ గారు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. గోవాలో అందరూ బాగున్నారా? గోవాలో అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ సోహెల్ నన్ను పిలిచినందుకు. చాలా 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 బిజీగా ఉన్నాను. యాక్చువల్లీ నా ఫ్రెండ్ కూడా అదే రోజు అంబాజీపేట రిలీజ్ అవుతుంది. సో ఇంకొక ఫ్రెండ్ది కూడా ప్రీ రిలీజ్ అవుతుంది. 2 సినిమాలకి ఆల్ ది బెస్ట్. రాకపోతే ఎక్కడ మళ్ళీ ఇంటర్వ్యూలో తిడతాడేమో అనుకొని మధ్య అందరిని తిడుతున్నట్టున్నాడు. తమ్మునేలు అవదలుచుకోలేదు నేను, అందుకే వచ్చేసాను. యా, బ్రహ్మానందం గారు ఇందాక చెప్పినట్టు ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో. సోహెల్, నీ ఆట ఎప్పుడు మొదలవుద్దో తెలియదు కానీ ఖచ్చితంగా స్టార్ట్ అవుద్ది. ఒక్క శుక్రవారం చాలా మారిపోద్ది. చాలా చాలా నాకు మేము పర్సనల్గా కలుస్తుంటాం రెగ్యులర్గా. ఈ సినిమా కోసం చాలా చాలా స్ట్రగుల్ అయ్యాడు. తన కష్టం కోసమైనా ఈ సినిమా ఆడాలనిపిస్తుంది నాకు. ఒక హీరో అంటే ఏదో సినిమా చేసి వెళ్ళిపోవడం కాదు. సో రిలీజ్ వరకు అలా బ్లడ్ పెట్టి తన సర్వశక్తులు ఒడ్డి ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడు. నేను థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని వెళ్ళి సినిమా చూస్తా ఖచ్చితంగా. నాకు అంత ఎమోషన్ ఉంది నీ మీద, నువ్వు పడే కష్టం చూస్తే. అంటే నేను అలాగనే నాకు హృదయ కొబ్బరిమట్ట రోజులు గుర్తొస్తున్నాయి. ఇంకొక సింగ్ ఏంటంటే, అప్పుడు మమ్మల్ని ఆ 10 ఏళ్ళు నన్ను ఎంకరేజ్ చేసిన సందీప్ కిషన్ భయ్యానే మళ్ళీ మనలాంటి వాళ్ళందరికీ సేవియర్ తను. సో ఆల్ ది బెస్ట్ ద ఎంటైర్ టీమ్. డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్, ప్రొడ్యూసర్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు. లుకింగ్ ఫార్వర్డ్ మీ నుంచి మరొక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ఎస్, మీ బేబీ టీమ్. విరాజ్ ప్లీజ్. డైరెక్టర్ తర్వాత యా మీరే.
ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమ గారు, మీ ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్. నేను ఏదో చాలా లో ఎనర్జీతో వచ్చాను. టీవీలో కన్నా బయట అసలు తగ్గేదే లేదు మీరు. We are born like this, no? We will live like this only. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చిట్లు పెట్టినా సరే ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్లు చేయాలో తెలియని అమాయకులు బూట్ కట్ బాలరాజ్ ఏమో. కానీ సోహెల్ నాకు తెలిసి ఆయన క్వశ్చన్లు, ఆయన ఆన్సర్లు, పేజీలు, మొత్తం స్టోరీ అంతా ఆయన రాసేసుకున్నాడు. సో నాకు తెలిసి సోహెల్, యువర్ పెయిన్, స్ట్రగుల్, అవన్నిటికీ ఆన్సర్ ఇదిగో ఇక్కడ పోస్టర్ చూస్తే తెలిసిపోతుంది. టుడే యూఆర్ హియర్ బికాస్ ఆఫ్ ఆల్ దాట్ అండ్ వీఆర్ హియర్ బికాస్ ఆఫ్ ఆల్ దాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, మా అందరికీ ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంత మంచి ఎంకరేజ్ చేస్తున్నారు. ఆడియన్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, అలాగే ఈరోజు ముఖ్యంగా బ్రహ్మానందం గారిని, ద మీమ్ గాడ్ బ్రహ్మానందం గారిని, అండ్ అలాగే మనోజ్ అన్నని ఇక్కడ చూడడం, కలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆల్వేస్ సపోర్టింగ్ సందీప్ బ్రో, థ్యాంక్ యూ. ఐఎమ్ సో గ్లాడ్ టు మీట్ యూ హియర్. అలాగే ఇక్కడ వచ్చిన అతిథులందరికీ, ద హోల్ టీమ్ ఆఫ్ బూట్ కట్ బాలరాజు. ఐ థింక్ మీరు February 2nd గట్టిగా సౌండ్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ విరాజ్. అండ్ మేఘలేఖ, తనని మనం పాగల్ సినిమాలో చూసాము. బ్యూటిఫుల్, అలాగే వెరీ టాలెంటెడ్. సో రిక్వెస్టింగ్ మేఘా టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. Thank you. Firstly, the god of memes, బ్రహ్మానందం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఈరోజు వచ్చి మా టీంకి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఇట్ డెఫినెట్లీ మీన్స్ అ లాట్. అండ్ మనోజ్ గారు, మేము వెళ్ళి ఇన్వైట్ చేయగానే ఆయన అస్సలు హెజిటేట్ చేయకుండా he so wanted to come and wish us luck. థ్యాంక్స్ మనోజ్ గారు, ఈరోజు మీరు వచ్చి మా టీమ్కి సపోర్ట్ చేసినందుకు ఇట్ మీన్స్ అ లాట్. అండ్ టు ఆల్ ద గెస్ట్స్ హియర్, సాయి రాజేష్ గారు, యూ హ్యావ్ బీన్ ఎ లక్కీ చామ్ టు మెనీ పీపుల్. ఐ హోప్ అది మాకు కూడా అవుతుందని. అండ్ శ్రీకాంత్ గారు, ఐ థింక్ గోదావరి ఖని, కరీంనగర్ అబ్బాయిలు అంత ఈజీగా ఏది వదలరు అనుకుంటా. I can see it in you and Sohel and all of in my writer too. Sandeep Garu, thank you for being here. To all the guests, yeah. ఇకపోతే మా సినిమా బూట్ కట్ బాలరాజు, మేము టీం అందరం కలిసి చాలా రోజుల నుంచి we've been working very hard. Finally pre-release event ఈరోజు, it feels very special. నేను మా టీం అందరికీ, అండ్ యా యాక్చువల్లీ సోహెల్కి ఈరోజు ఇంత అటెన్షన్ దొరుకుతుందంటే he deserves it అండి. బికాస్ నేను పర్సనల్గా బీన్ సీయింగ్ హిమ్, వాచింగ్ హిమ్ వర్కింగ్ వెరీ హార్డ్ ఎవ్రీ డే. ఎంత ప్రాబ్లం వచ్చినా నెక్స్ట్ డే హిల్ వేకప్ లైక్ ఎ రాక్, అండ్ దట్స్ వెరీ ఇన్స్పైరింగ్. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ విష్ సోహెల్ అమేజింగ్ లక్ విత్ దిస్ ఫిలిం. తనకు ఒక్కడికే కాదు, మా డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, మ్యూజిక్ అనుదీప్, బీమ్స్ గారు, అందరికీ ఐ విష్ యూ ఆల్ వెరీ లక్. ఎవరైనా పేరు మర్చిపోతుంటే క్షమించండి. అండ్ యా, ఈరోజు బ్రహ్మానందం గారు వచ్చారు కాబట్టి, సినిమా హిట్ అయినోడు అమ్మా అని ఒక రకంగా అంటాడు, ఫ్లాప్ అయినోడు అమ్మా అని ఇంకో రకంగా అంటాడు. అప్పుడప్పుడు చిన్న సినిమా చచ్చిపోతుందేమో అని అనిపిస్తుంది. మీరు మీ వస్త్రాలంకరణ మీద పెట్టిన ధ్యాస మా మూవీ మీద పెడితే కూడా బాగుంటుందని అంటున్నాను. మేము ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాం, మీరు తీసుకెళ్ళండి. వీఆర్ వెయిటింగ్. Feb 2nd థియేటర్స్లో కలుద్దాము. ప్లీజ్ కమ్ డౌన్ టు అవర్ ఫిలిం, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మేఘా, లాస్ట్లో ఇట్లా ఒక జలక్ ఇచ్చావు మేఘా, అసలు సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాహుల్ సిప్లీగంజ్ గారికి మైక్ ఒకసారి మిమ్మల్ని పలకరిస్తానంటుంది. కమాన్ రాహుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉంటూ మా సోహెల్కి సపోర్ట్ చేసినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికి కూడా వచ్చి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ సోహెల్ ఒక గత 2-3 ఇంటర్వ్యూస్ చూస్తూ ఉన్నా, ఎపిసోడ్స్ చూస్తూ ఉన్నా, సోహెల్ నీడ్స్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ అని చెప్పేసి సోహెల్ చెప్పడం జరుగుతూ ఉన్నది. అండ్ సోహెల్ ఇవాళ చూస్తున్నావు హౌ మెనీ పీపుల్, ముచ్చట్ల తర్వాత ఎంతమంది వచ్చి చూస్తున్నావు సపోర్ట్ చేస్తున్నందుకు, నీకు అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సుమక్క, హర్డ్ ఎ లాట్ గుడ్ వర్డ్స్ ఫ్రమ్ సోహెల్. యూ సపోర్ట్, మీరు కూడా చాలా సపోర్ట్ చేసారు. అరే ఎందుకక్క, రియల్. అండ్ సందీప్ అన్న అండ్ యూనో మన బేబీ మూవీ టీమ్, రాజేష్ అన్న, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కేమ్ అండ్ యూనో దే ఆర్ సపోర్టింగ్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్ సోహెల్.
అండ్ కోనేటి సీనన్న గురించి చెప్పుకోవాలి. 10-15 ఇయర్స్ నుంచి పరిచయం నాకు. వెన్ ఐ వాస్ ట్రయింగ్ యాజ్ అన్ సింగర్. సో సీనన్న, కంగ్రాచులేషన్ సీనన్న, వెరీ ఆల్ ది బెస్ట్ అన్న. ఈ మూవీ మంచి పెద్ద హిట్ అవ్వాలని, సీనన్నకు పెద్ద హిట్ అవ్వాలని, సోహెల్కు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. బెక్కం వేణన్న, కంగ్రాచులేషన్స్ అన్న, సపోర్టింగ్ లాడ్ ఆఫ్ గుడ్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన వాళ్ళందరికీ సార్ నమస్తే సార్, అందరికి కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ. ఎస్, మీరు చెప్పినట్టుగానే ఈరోజు చాలామంది సోహెల్ నిలబడాలి, సోహెల్ మూవీ ఆడాలి అని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళే. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారు టు ప్లీజ్. బీమ్స్ గారు మాట్లాడతారు ఇప్పుడు, చూడండి. కమాన్. అందరికీ నమస్కారం. బూట్కట్ బాలరాజు ఫెబ్ 2nd వస్తుందండి. ఈ సినిమాలో హీరోగా చేసిన నా మిత్రుడు, మనందరి మిత్రుడు, మన హీరో సోహెల్ గారికి, అలాగే ఈ సినిమా డైరెక్టర్ శ్రీను గారికి, అలాగే ఈ సినిమా నిర్మించిన బెక్కం వేణుగోపాల్ సార్కి, పాషా గారికి, ఈ నలుగురు, ఈ సినిమా చేసిన ఈ నలుగురికి, మాది కేవలం వచ్చిపోయే పాత్రలే. ఈ నలుగురి కోసం సినిమా ఆడాలండి. ఎందుకు చెప్తున్నానంటే, సోహెల్ గారు, మన హీరో గారు ఈ సినిమాలో తన బ్లడ్ పెట్టేశారు. తన బ్లడ్ పెట్టేశారు. తన దగ్గరున్న ఆస్తినంతా పెట్టేశారు. తన దగ్గరున్న రూపాయి పోగు చేసుకున్న ప్రతి రూపాయి ఈ సినిమాలో ఇన్వెస్ట్ చేశారు. ఈ సినిమా కోసం తను దాచుకున్న, గల్లా పెట్టెలో దాచుకున్న రూపాయిని కూడా తీసి ఈ సినిమా కోసం ఇన్వెస్ట్ చేశారు. ఆ రూపాయి విలువ నాకు తెలుసు. ఆ రూపాయి ఎలా సంపాదించాడో తెలుసు. ఆ రూపాయిని ఎలా దాచిపెట్టాడో, ఈరోజు ఎలా ఖర్చు పెట్టాడో నాకు తెలుసు. కేవలం అది మిమ్మల్ని నమ్ముకొని, ప్రజల్ని నమ్ముకొని, జనాన్ని నమ్ముకొని, సినిమాని నమ్ముకొని, సినిమా మీద ఉన్న ప్రేమను నమ్ముకొని, ఆసక్తిని నమ్ముకొని, తన ఆశయాన్ని నమ్ముకొని, రేపటి భవిష్యత్తు కోసం తన దగ్గర ఉన్న ప్రతి దాన్ని ధారపోసి ఇవాళ ఈ సినిమా నిర్మించి ఫెబ్ 2nd మీ అందరి ముందు తీసుకొస్తున్న సోహెల్ అన్నకి ఈ సినిమా ఆడాలి. ఈ సినిమా తర్వాత 10 సినిమాలు, 15 సినిమాలు, 20 సినిమాలు తను హీరోగా సంతకాలు చేయాలని మనస్ఫూర్తిగా ఆయన స్నేహితుడిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో సహకరించిన పాషా గారు, ఆయనది పెద్ద చెయ్యి. ఆయన చూస్తే పెద్ద మనిషిలా కనిపిస్తారు, ఇంత కొంచెం లావుగా కనిపిస్తారు, కానీ చాలా పెద్ద మనసు ఆయనది. ఆయన ఈ సినిమా విషయంలో సోహెల్ గారికి ఆయన అండగా నిలబడ్డట్టు ఎవ్వరు నిలబడలేదు. అండగా కాదు, దండగా కాదు, నేనున్నా నీకోసం అని ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక స్నేహితుడిగా, ఒక ఆపద్ బాంధవుడిగా ఈరోజు పాషా గారు నిలబడ్డారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, 3 సంవత్సరాల నుంచి నాతో తిరుగుతూ పాట చేయించుకుంటూ, యాక్సిడెంట్ అయినా కూడా, కాళ్ళు ఇరిగిపోయినా కూడా, ఒక డైరెక్టర్ సినిమా మీద ప్యాషన్ తోటి కొన్ని సంవత్సరాల కష్టాన్ని ధారబోసి 2 వ్యక్తుల్ని పట్టుకొని సినిమా నిర్మాతగా, ఒక హీరోగా పెట్టుకొని 3 సంవత్సరాల నుంచి రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని కుటుంబాన్ని వదిలేసి ఈ సినిమాకి ఎలా కష్టపడ్డాడో మన డైరెక్టర్ శ్రీనివాస్ గారి కోసం ఈ సినిమా ఆడాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటేనండి, రేపేమవుతుందో ఈరోజు మనకు తెలియదు, ఎల్లుండి ఏమొస్తుందో ఈరోజు మనకు తెలియదు. అయినా కూడా ఎక్కడో దాచుకున్న నమ్మకం, ఏది సినిమాలో రావాలి, నటించాలి, సినిమాలో రావాలి, సినిమా నిర్మించాలి, సినిమాలో రావాలి, సినిమా తీయాలి అనే ఆశ ఎప్పుడైతే పురుడు పోసుకుందో, ఆ ఆశని ఎక్కడ చావనివ్వకుండా ఈరోజు ఇక్కడికి వచ్చి కొన్ని కోట్ల మంది ముందు నిలబడి ఈ సినిమాని ఎలాగైనా తీసి ప్రజల్లోకి వెళ్ళాలని ఒక దృఢ సంకల్పం ఏదైతే ఉందో, అలాంటి దృఢ సంకల్పం కోసం ఈ సినిమా ఆడాలి. అలాంటి దృఢ సంకల్పాన్ని మీరందరూ బలపరచాలి. ఇలాంటి వ్యక్తులు ముందుకొస్తే, ఇలాంటి వ్యక్తులను చూసి ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు చాలామంది సినిమాల్లోకి వస్తారు. వాళ్ళ ఆశల్ని, వాళ్ళ ఆశయాల్ని బిగ్ స్క్రీన్ మీద చూసుకుంటారు. ఇలాంటి వాళ్ళందరినీ మీరు ప్రేమించాలని, మనస్ఫూర్తిగా దీవించాలని, మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించాలని, రేపు మీరందరూ సినిమాలోకి వచ్చి, థియేటర్లోకి వచ్చి వాళ్ళు పడ్డ కష్టాన్ని మీరందరూ గుర్తించాలని, వాళ్ళని చూసి చాలామంది సినిమాల్లోకి వచ్చి కొత్త సినిమాల్లో కొన్ని వేల సినిమాలు నిర్మించి కొన్ని వేల మందికి కడుపు నింపాలని, కొన్ని వేల మందికి పని కల్పించాలని, కొన్ని వేల సినిమాల నిర్మాణం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతసేపు నా మాట విన్నందుకు, అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, విచ్చేసిన వాళ్ళందరికీ జై హింద్, నమస్కారం. థ్యాంక్ యూ బీమ్స్ గారు.
భీమ్స్ గారు కూడా కష్టం విలువ తెలిసినటువంటి మనిషే. ధమాకా సినిమా ముందు వరకు ఆయన ఎంత కష్టపడ్డాడో, ఎలా హార్డ్ వర్క్ చేశాడో మనందరికీ ఆయన మాటల్లోనే అంతకుముందు చెప్పడం జరిగింది. సో అలాగే సోహెల్ సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మేము అందరం కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఇప్పుడు ఎస్ అంటే భీమ్స్ గారి మాటలకి సోహెల్ ఎమోషనల్ అయ్యాడు. అండ్ ఎస్ ఇప్పుడు ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా విచ్చేసి చాలాసేపటి నుంచి చాలా ఓపిక్గా ఉన్నాడు మా సందీప్ కిషన్, మా తమ్ముడు. సందీప్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సందీప్. ఏ మంచి పని జరిగే ముందన్నా ఫస్ట్ వినాయకుడిని తలుచుకోవాలంటారు, ఏ పూజ ముందన్నలా. అలా మా సినిమా ఇండస్ట్రీకి ఏం మంచి పని జరగాలన్నా మంచి జరగాలన్నా ఫస్ట్ మా సుమక్కని తలుచుకోకుండా జరగదు. లవ్ యూ అక్క. అండ్ ఇది నేను ఇక్కడ ఉన్నాను కాదు, జెన్యూన్గా చెప్తాను. అంటే నాకే ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా అసలు బయటికి ఎవరికి తెలియకుండా రకరకాలుగా సపోర్ట్ చేస్తుంది సుమక్క. యూజువలీ అక్కకి అంత క్రెడిట్ బయటికి రాదు, చెప్పుకోదు. సో ఐ థాట్ ఐమ్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ టు సే ఇట్. అండ్ అన్నిటికన్నా ఇవాళ ఫస్ట్ నేను చాలా ఆనందపడింది, అక్క నీకు అగేన్స్ట్గా నువ్వే ఒక బ్రహ్మాస్త్రాన్ని తయారు చేసుకుని స్టేజ్ మీద నిలబెట్టి మీ ఇద్దరి మధ్యన స్టాండప్ కామెడీ జరుగుతుంటే చూడడానికి చాలా హ్యాపీగా ఉండింది అక్క. అండ్ సో వెరీ హ్యాపీ టు సీ రోషన్ యాజ్ కాన్ఫిడెంట్ అండ్ లుకింగ్ సో కాన్ఫిడెంట్ ఆన్ కెమెరా. కంగ్రాచులేషన్స్ టు హిమ్. నా బూట్కట్ బాలరాజ్కి వచ్చేసరికి అఫ్కోర్స్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సోహేలే. నాకు సోహేల్ డీ ఫర్ దోపిడీలో చాలామంది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఫిల్మ్స్లో ఉంటాయి. ఆ క్యారెక్టర్స్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో సోహేల్ ప్లే చేస్తాడనమాట. ఆ రోజు నేను లోపల ఏదో షూట్కి నాకు ఆ వేళ షాట్ లేదు, నేను లోపల నా రూమ్లో ఉన్నా. సడన్గా బయటకు వస్తే డీకే రాజు, దానికి ప్రొడ్యూసర్ రాజన్ డీకే, వాళ్ళు వచ్చి అంటున్నారు, మరి నీకన్నా దారుణంగా ఒకటి తరిగాడు, ఒరిజినల్ గ్లాస్లో టేబుల్ పగలగొట్టి పడిపోతున్నాడు దాని మీద అని. లోపలికి ఎవరు చూస్తే సోహేల్. అది కెమెరాలో కనిపిస్తుందా కనిపించలేదో అనవసరం, నా పని ఇది. మళ్ళీ వాళ్ళు ఏమిస్తారులే నేను సరిగ్గా చేయాలని తాపత్రయంతో చేతులు కాళ్ళు మళ్ళీ తెగ్గొట్టుకుని మరీ చేసిన వ్యక్తి సోహేల్. అండ్ చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక జర్నీ ఉంటుంది. మనం ఒకటి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీలో 2 రకాల వ్యక్తులు పనిచేస్తున్నారండి. ఒకటి అదృష్టాన్ని నమ్ముకుని వచ్చిన అవకాశాల్లో ఎంత బెస్ట్గా చేయగలం అని చూసుకునేవాళ్ళు. రెండోది మనకు అవకాశాలు వచ్చినా రాకపోయినా మన సొంత అవకాశాలు మనమే సృష్టించుకుని మన సంకల్పంతో ముందుకెళ్ళాలనుకునే వాళ్ళు. ఈ రెండో ప్రాసెస్ ఎత్తుకునే వాళ్ళ జీవితం చాలా టఫ్. కానీ అది కూడా ఎత్తుకుని మనం ఏమైతే ఒక కళ కన్నామో ఆ కళకి న్యాయం చేయాలి, ఆ గమ్యాన్ని చేరుకోవాలని ప్రతి క్షణం ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరు తప్పకుండా లాంగ్ రన్లో విజయాన్ని సాధిస్తారండి. ఎందుకంటే మన అదృష్టం ద పీపుల్ వీఆర్ వర్కింగ్ విత్, మన సినిమా ఇండస్ట్రీకి ఉండే ఆడియన్స్ టైం పట్టినా తప్పకుండా రావాల్సిన క్రెడిట్కి చెందాల్సిన విజయాన్ని అందిస్తారు. దానికి ఇంకొక పెద్ద ఎగ్జాంపుల్ ఇక్కడే రాజేష్ ఉన్నారు, సాయి రాజేష్. నాకు చాలా మంచి మిత్రుడు, నాకు చాలా మంచి నచ్చిన ఫిల్మ్ మేకర్. హృదయకాలయంతో మొదలుపెట్టి వాళ్ళ బేబీ వరకు అండి. అందరూ బేబీ విజయాన్ని మాడతారు, ఆ హృదయకాలం తీయడానికి ఎంత కష్టపడి ఉంటారో ఎవరికి తెలిసి ఉండదు. సో ఇలాంటి ఒక సూపర్ సక్సెస్ స్టోరీస్ అన్నిటికన్నా ఎక్కువ మన తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటుంది. ఏంటి కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది, కొంచెం టైం ఎక్కువ పడుతుంది, బట్ ఇది మనం కోరుకున్న జీవితం. సో ఆ కష్టాన్ని ఆ టైంని కాస్త పేషెంట్గా దాటుకుని రావాలి. నేను ఇవాళ పొద్దున నాకు ఎవరో సోహేల్ పోయినసారి మాట్లాడిన వీడియో చూపించారు యూట్యూబ్లో. మామూలుగా ఎక్కువ టెన్షన్ పడుతుంటాడు, అస్సలు టెన్షన్ పడకు సోహేల్. ఎంతమందికి అసలు వచ్చారు చూడు, మామూలుగా ఎప్పుడు రాని బ్రహ్మానందం గారు కూడా నీకోసం వచ్చారు. బట్ ఈ స్టేజ్లో ఇంకో చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటంటే, టెన్షన్ ఎక్కువ పెట్టుకోక, బట్ లైఫ్ లాంగ్ నీకు కష్టాలు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే మనం ఎంచుకునే ఇండస్ట్రీ అలాంటిదే. సినిమా టైటిల్ మారుతాయి, డేట్లు మారుతాయి, మన కంట్రోల్ పెద్దగా ఉండవు. మన పని మనం సరిగ్గా చేసుకుంటూ వెళ్తే జరగాల్సింది అలాగే జరుగుద్ది. ఆ నమ్మకాన్ని ఎప్పుడు పెట్టు. అండ్ విత్ ఆల్ మై హార్ట్ ఐ రియలీ విష్ సోహేల్, నీ కష్టానికి తప్పకుండా ఫలితం వస్తే నువ్వు పెద్ద స్టార్ అవుతావు. మోర్ దెన్ దాట్, అందరూ అంటారండి మాకు సినిమా అంటే చాలా ఇష్టం, సినిమా అంటే ప్రేమ. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తికి సినిమా కన్నా ఆడియన్స్ అంటే మనుషులు అంటేనే మోజు, ప్రేమ అండి. మాకు మీ దగ్గర మెప్పు రావాలి, మీ దగ్గర క్లాపులు కొట్టించుకోవాలి, మీ చేత అర్పించుకోవాలి, అదే మెయిన్. ఊరినే పేరు రావాలంటే ఏ పనైనా చేసి అవ్వచ్చు. ఎందుకు సినిమాలకు వస్తాం, ప్రతి ఒక్కరికి నచ్చాలి. అండ్ మాలో 90% మెంబర్స్కి మా చిన్నప్పుడు కుటుంబాల్లోనో ఫ్రెండ్స్లోనో ఎవరు మమ్మల్ని నమ్ముండ్రు, మాకు పెద్ద రెస్పాన్స్ ఇచ్చుండ్రు. సో మాకు ఎక్కడ ఇళ్లల్లోనా మా చుట్టుపక్కల దొరకంది మీ దగ్గర వెతుక్కుంటున్నాం. మాకు ఇది వచ్చు, దీనికోసం ఎంతైనా ప్రాణం పెడతాం, మీ దగ్గర నుంచి మెప్పు రావాలి అనేదే మా లైఫ్కి వచ్చే ఐడెంటిటీ. సో ఆ ఐడెంటిటీ కోసం ఈ ప్రతి ప్రయత్నం జరిగేది. అండ్ అలాగే నా కళ్ళెదురుగుండా నేను గత 10 సంవత్సరాల్లో డీ ఫర్ దోపిడీ ఎప్పుడు 10 సంవత్సరాలకు ముందు వచ్చిందండి. అప్పటి నుంచి ఇవాళ వరకు ఆ సంకల్పాన్ని వదులుకుండా కష్టపడే వ్యక్తి సోహేల్. ఐ రియలీ విష్ దిస్ వర్క్స్ బిగ్ టైమ్ ఫర్ యూ సోహేల్. ఈ Feb 2వ తారీఖున ఇక్కడ మన బీమ్స్, వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బీమ్స్. వెళ్ళిపోయారా? వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బీమ్స్.
మేము ఇందులో కలిసి ఎప్పుడో జోరులో పనిచేసాం. ఇవాళ ఎటు తిరిగినా బీమ్స్ పాటలు వినిపిస్తున్నాయి. అందులో బీమ్స్ వచ్చి సోహెల్కి ఇలాంటి పాటలు ఇవ్వడం, అందులో బూట్ కట్ బాలరాజు టైటిల్ సాంగ్ చాలా బాగుండింది. అలాగే మన ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు చాలా బాగా ఇచ్చారు. ఆర్ఆర్ డైరెక్టర్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. మీరు నాకు ఇప్పటికి వచ్చేదాకా మీరు ఇది అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ డైరెక్టర్ నాకు తెలియదు. ఆ టైంలో కూడా ఐ థింక్ సందేశ్ తోటి షో అది చూడడానికి కూడా వచ్చాం. సో ఇన్నాళ్ళ తర్వాత మీరు సోహెల్తో చూడడం వెరీ హ్యాపీ. అండ్ పాషా గారు మీ గురించి చాలా అయినానండి. అండ్ ఇన్ టుడేస్ డే మీరు సడన్గా చూసారంటే ఇండస్ట్రీలో అన్నిటికన్నా ఎక్కువ సినిమాలు చేస్తున్నారు, ఎక్కువ సినిమాకి రెవెన్యూలు వస్తున్నాయి, కానీ కొత్త ప్రొడ్యూసర్లు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. సడన్గా చూస్తే గత 10 ఏళ్ళలో కొత్త ప్రొడ్యూసర్లు ఎవరు కనిపించట్లా. రెగ్యులర్గా ఒక సెపరేట్ ఇండస్ట్రీ రన్ చేసే బెక్కం గోపి గారే దాక్కుంటున్నారు అప్పుడప్పుడు. సో అదే గోపి ఈ సినిమాకి తోడుండడం అనేది వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమా హీరోయిన్ గారికి ఆల్ ది బెస్ట్. అండ్ టీంలో చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. టీమ్ స్టేజ్ మీద వచ్చిన మాట్లాడిన ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తూ కాన్ఫిడెన్స్తో మాట్లాడారు. అండ్ ఆడియన్స్ అందరూ మళ్ళీ ఫిబ్రవరి 2వ తారీఖు థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూసి ఈ సినిమాని మంచి విజయం అందిస్తారని కోరుకుంటూ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. బూట్ కట్ బాలరాజు ఆన్ Feb 2nd. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ కిషన్. అండ్ సందీప్కి కూడా మనందరం విష్ చేద్దాము దట్ హిస్ మూవీ దట్ ఇస్ కమింగ్ అప్ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి అని. భైరవకోన. ఎస్, ఊరు పేరు భైరవకోన. అండ్ ఇప్పుడు సోహెల్, ఐ నో సోహెల్ ఏంటంటే ఒక కంప్లీట్ ఇమోషనల్ రోలర్ కోస్టర్లో నుంచి వెళ్తూ ఉన్నాడు. ఒక పక్కనేమో తన యాక్టింగ్, తన కెరియరు, ఇంకొక పక్కన ఈ సినిమాని తన భుజాల మీద మోసుకొని దాన్ని ప్రజల ముందుకు తీసుకొని వచ్చేటువంటి ఆ బాధ్యతనన్నీ తీసుకొని చేస్తూ ఉన్నాడు. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ సోహెల్. సూపర్, నువ్వు ఎక్స్ట్రాడినరీ వర్క్ చేస్తున్నావు, నీకు సూపర్ సక్సెస్ రావాలంతే. ఎస్, నౌ సోహెల్ విల్ స్పీక్.